నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ అంటూ వైసీపీ కొంతకాలంగా ఆందోళన చేస్తుంది. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనంపై సిట్ నివేదిక రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. డిఎస్సిపై వైసీపీ ఆరోపణలు చేస్తుంటే గ్రూప్ 1ను కూటమి ప్రభుత్వం కౌంటర్గా తెరపైకి తెస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో డిఎస్సి గ్రూప్ 1 రెండు అంశాలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఇదే సమయంలో సిట్ నివేదికపై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు, లోకేష్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 2018 గ్రూప్ 1పై సిబిఐ విచారణకు తాను సిద్ధమని, 2025 డిఎస్సిపై మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. ఇంతకీ డిఎస్సి ఆరోపణల్లో నిజమెంత? గ్రూప్ 1పై సిట్ నివేదికలో ఏముంది? రెండు పరీక్షల చుట్టూ జరుగుతున్న ఈ పొలిటికల్ వార్లో అసలు కథ ఏంటి? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి. సిపిఎం సీనియర్ నాయకులు, సిఐటియు జాతీయ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. మరి కాసేపట్లో పొలిటికల్ అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. వెల్కమ్ ఆల్. సార్ గఫూర్ గారు, ఇప్పటికే వీటి మీద చాలాసార్లు మనం డిబేట్ చేశాము. ఇక మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ముఖ్యమైన నాయకులే దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇక మనం కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకేమైనా కొత్త విషయాలు ఏమన్నా వాటిలో ఉన్నాయని చెప్పేసి. కొత్త విషయాలు అయితే ఏమీ లేవు, కానీ పొలిటికల్గానే మొత్తం సాగా నడుస్తోంది. ఛాలెంజ్లు చేసుకుంటున్నారు తప్ప ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ప్లేసు, డేట్ మాత్రం చెప్పడం లేదు. అయితే ఈ లోపలనే ఒక అవకాశం శాసనసభ సమావేశాల రూపంలో వచ్చింది ప్రజలకి. ఈ పొలిటికల్ హడావిడి చూసి విసిగిపోయి, సరే కనీసంగా శాసనసభ, శాసనమండలి వేదికగా అయినా ఒక క్లారిటీ వస్తుందంటే క్లారిటీగానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి పాయింట్ని స్టార్టింగ్ ఫ్రమ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి చివరికి పోస్టింగ్స్ వరకు కూడా అంచెలంచెలుగా ప్రతిదీ ఆయన గతంలో ఎలా అయితే ఈ కన్సర్న్డ్ ఆఫీసర్స్ కొన్ని గంటల పాటు, రోజుల పాటు విశదీకరించారో అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన కూడా మొత్తం డిఎస్సి పరీక్షా విధానాన్ని వివరించడం జరిగింది. అక్కడితో అయిపోతుంది అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఏదైతే చేస్తున్నారో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవే గనక ఆయన ఆ రోజు కనుక అసెంబ్లీలో ఉండుంటే ఇప్పుడు మాట్లాడేదానికి ఒక ఎండ్ కార్డు పడేది. అదా ఇదే అసలు ఎక్కడా తేడా వచ్చిందని చెప్పేసి యథావిధిగా ఈయనతో పాటు ఎమ్మెల్యేలు ఎవరు కూడా, వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా మేము సెషన్కి వెళ్ళడం లేదు అని చెప్పేసి చెప్పారు. సరే వెళ్ళాల. దాంతో ఇది అన్ఎండింగ్ స్టోరీ లాగా నడుస్తూనే ఉంది. ఈరోజు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో ఆపోజిట్ టీం లేకుండా తండ్రి కొడుకులు బ్యాటింగ్ చేశారన్నారు. ఆపోజిట్ టీంను రావద్దామన్నా బహిష్కరించారా? అసలు ఆయన మాట్లాడేది ఆయనే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాడు కదా. ఆపోజిట్ టీం లేకపోవడానికి కారణం ఎవరు? మీ నిర్ణయం. మీరు లేకపోతే ఇంకా ఏమీ శాసనసభ సమావేశాలు జరపకూడదా? అంటే బిల్లులు ఇవన్నీ కూడా మరి పెండింగ్ పెట్టుకుని కూర్చోవాలి. 5 సంవత్సరాల పాటు గవర్నెన్స్ నడవాలి కదా. సో మండలిలో మీరు డిమాండ్ చేశారు. దానికి కూడా మీ పార్టీ తరపున ఎన్నికైనటువంటి శాసనమండలి చైర్మన్ కూడా ఆయన కరెక్ట్ ఫార్మాట్లో రండి, అవకాశం ఇస్తానని చెప్పేసి చెప్తే ఆ పని చేయకుండా వాయిదా తీర్మానాలు తీసుకురావటం, ఆ రకంగా సభని 4 రోజుల పాటు డిస్టర్బ్ చేయడమే జరిగింది. ఈ లోపలనే గ్రూప్ 1 గత వారం రోజుల క్రితం గ్రూప్ 1 విషయంలో గత 4 సంవత్సరాలుగా, అంటే 2022లో దీన్ని రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి దీని మీద అనేకమైనటువంటి కేసులు హైకోర్టులో ఫైల్ అయ్యాయి. దాని మీద హైకోర్టే సిట్ను ఆర్డర్ చేసింది. ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చేసి మొత్తం తప్పులు తడకని చెప్పేసి తేల్చేసింది. దాని మీద కూడా మాట్లాడాం. మరి దీంట్లో అన్నీ టచ్ చేయొద్దు, కానీ ఒక చిన్న విషయం చూస్తేనే అవకతవకలు జరిగాయనేది లేదా అనేది తెలిసిపోతుంది. ఈ నివేదికలో మూల్యాంకనం ఎవరితో చేయించారు వీళ్ళు అని అంటే, ఒక డిఎస్పీ స్థాయి, లేదంటే ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ స్థాయి, ఒక ఆర్టీఓ స్థాయి ఆఫీసర్లను నియమించటానికి ఉండేటటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్లని కనీస విద్యార్హతలు కాదు కదా, ప్లంబర్లు,
డ్రైవర్లు, గృహిణులు, అలాగే ఆ హాయిలాండ్లో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ఆఖరికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. విజయవాడలో గాంధీ హిల్ ఉంది కదండి, గాంధీ హిల్లో పనిచేసే ఒక ఎంప్లాయీని కూడా దీంట్లో కరెక్షన్కి వాడారట. ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఏదో నోటి మాటగా కాదు, ఇవి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది గ్రూప్ 1 గురించి. సో క్రిస్టల్ క్లియర్, యాజ్ హైకోర్ట్ ఆల్రెడీ పాయింటెడ్ అవుట్, దిస్ హ్యాస్ టు బీ స్క్రాప్డ్ అవుట్ ద మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ రీస్కెడ్యూల్డ్ అని చెప్తే కాదని చెప్పేసి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ ఇది. సో ఏదైతే ఏకసభ్య ధర్మాసనం అభిప్రాయపడిందో అది ఇప్పుడు కరెక్ట్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అడుగడుగునా కూడా అవకతవకలకు పాల్పడ్డారనేది. అలాగే 730 పైచీలకు ఓఎంఆర్ షీట్స్ని దేశవ్యాప్తంగా ఉన్న 6 FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తే 718 టోటల్గా ట్యాంపర్ అయిపోయినాయి అని చెప్పేసి రిపోర్ట్లో ఉంది. ఎలా ట్యాంపర్ అయ్యాయి? రీరైటింగ్ జరిగింది, కరెక్షన్స్ జరిగాయి, వైట్నర్ కూడా వాడారు. సో ఎగ్జామినర్స్లో కొంతమందిని ఈ రకంగా ప్రైవేట్ వ్యక్తుల చేత దిద్దించకూడదు అని క్లియర్గా రూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ ప్లేసులో ఎక్కడా కూడా ఈ మూల్యాంకనానికి సంబంధించినటువంటి వ్యవహారం జరగకూడదు. అలాగే పేపర్లు బయటికి వెళ్ళకూడదంటే 85 రోజుల పాటు ఒక ప్రైవేట్ ప్రెమిసెస్లో అసలు అక్కడ మానిటరింగ్ వ్యవస్థ లేకుండా బయట ఉన్నాయంటే, అసలు బయటికి వెళ్ళకూడదంటే 85 రోజుల పాటు ఉన్నాయంటేనే ఓవరాల్ మొత్తం కూడా వైలేషన్స్ జరిగినాయని చెప్పేసి సిట్ రిపోర్ట్ సాక్షాత్తు చెప్తోంది. ఇక్కడ మనం 2 కంపేర్ చేద్దాం. గ్రూప్ 1కి వచ్చేసి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం నియమించినటువంటి సిట్ రిపోర్టు తేడతెల్లం చేసిన వ్యవహారాలు ఇవన్నీ కూడా కోర్టు ఏదైతే భావించిందో దానికి మ్యాచ్ అయిపోతున్నాయి. అంటే కంప్లీట్గా అవకతవకలు. వెన్ ఇట్ కమ్స్ టు డిఎస్సి, ఇదే హైకోర్టు వైసీపీ ఎమ్మెల్సీ వేసినటువంటి పిల్లును తీసుకోవడానికి కూడా నిరాకరించింది. పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లతో మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పింది. కనీసమైన సాక్ష్యాధారాలతో రమ్మని చెప్పింది. అభ్యర్థులు ఎవరు రావడం లేదని చెప్పింది. మరి ఈ పరిస్థితుల్లో ఇలా ఏదో గాలిలో ఆరోపణలు చేయడం ద్వారా ఇన్ని నెలల తరబడి ఇక రాష్ట్రంలో మిగిలిన అంశాలు చర్చకు రానివ్వకుండా చేయడం ద్వారా ఇక్కడ వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్రని పోషిస్తుందని చెప్పగలమా? ఎందుకంటే ఎల్నినోతో ఈ రాష్ట్రం కుదేలైపోతుంది. ఇదే కాదు, మొత్తం దేశం ప్రపంచం అంతా ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. దాని మీద చర్చ జరగాలి, చర్చ సరిగ్గా జరగలేదు. అసలు వీళ్ళు అసెంబ్లీకే వెళ్ళలేదు. కాబట్టి ప్రతిపక్షంగా మిగిలిన అంశాలు, అలాగే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వమే అడ్మిట్ చేస్తుంది రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని స్వయాన పయ్యావుల కేసు గారు అన్నారు. మరి పరిస్థితుల్లో ఓన్లీ డిఎస్సిని పట్టుకొని వేలాడటం, గ్రూప్ 1కి డిఎస్సికి కూడా ఈరోజు తేడా తెలియకుండా మాట్లాడారు జగన్ గారు. అది చూస్తే షాకు. దాన్ని కాసేపటి క్రితమే లోకేష్ గారు దాన్ని ట్వీట్ చేశారు. ఇక చూసిన తర్వాత ఓహో అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి రెండిటికి మీద అవగాహన ఉందేమో అనుకుంటే ఈరోజు ఆయన మాటలతో తేడతెల్లమైపోయింది. సార్ మరి ప్రతిపక్షంగా ఇది సరైనటువంటి పద్ధతేనా? గఫూర్ గారు. సురేష్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా. సురేష్ గారు, ఇది కొనసాగుతుందండి. ఎందుకంటే ధోరణి అర్థమైపోయింది. ధోరణి ఏమిటి? వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ మ్యాటర్స్ తీసుకొని 29 వరకు దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి వైఖరితో ఉన్నట్టున్నారు. ప్రజా సమస్యలు ఏమున్నాయి? పోయి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద స్పందన తీసుకొని దాని మీద ఒక ఉద్యమం లేవదిద్దాం అనేటువంటిది కాకుండా తాము ఫిక్స్ చేసుకున్న అజెండానే 29 వరకు నడిపించాలనేటువంటి ఆలోచనతో వైసీపీ ఉందని అర్థమవుతుంది. అందులో డిఎస్సి ఒకటి. ఏమిటి డిఎస్సి అంటే, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకంటే రానోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. సహజంగా పరీక్ష రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ పరీక్ష రాసినటువంటి వాళ్ళందరూ వేలాది మందికి ఉద్యోగాలు రాలేదు. కాబట్టి అటువంటి యూత్లో ఒక ఆలోచనను రేగొట్టి మాకు అన్యాయం జరిగింది అనేటువంటి భావన తీసుకొని వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళకు పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమిటి అంటే, డిఎస్సిలో అన్యాయం జరిగింది, డిఎస్సిలో అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఏమంటున్నారు? మేము గ్రూప్ 1 పరీక్షకు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధము, డిఎస్సి కూడా సిబిఐకి ఇస్తారా?
సిబిఐ అనేది మోస్ట్ అన్పాపులర్ ఆర్గనైజేషన్ అండి. ఈరోజు భారతదేశంలో మోస్ట్ అన్పాపులర్ ఆర్గనైజేషన్ మిగిలిపోయింది. సిబిఐకి ఇంత ముందులాగా గ్రాఫ్ మెరుగ్గా లేదు, చాలా డౌన్ఫాల్ గ్రాఫ్తో ఉంది. అట్లాంటి సిబిఐని ఏదో పవిత్రమైన గోవులాగా దానికి ఇస్తే అయిపోతుంది. దానికి ఇస్తే ఏమవుతుంది, రాజకీయంగా కంప్ అవుతుంది. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క జోక్యంతో దాన్ని ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పిస్తారు సిబిఐతో. కాబట్టి ఇక్కడ సిబిఐ సమస్య రాకూడదు. ఇప్పుడు ఒకటేమిటి, డిఎస్సి మీద మీకేమన్నా ఆధారాలు ఉంటే మీరు హైకోర్టులో ఆ అభ్యర్థులతో వేయించండి కేసు. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం పొరపాటు చేయదు, ప్రభుత్వం చాలా గొప్పగా ఉంది, ప్రభుత్వం చాలా బాగా ఉంది, ప్రభుత్వంలో అవినీతి లేదు అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏవైనా తప్పులు ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయనుకోండి, యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్ కదా. దానికి అవకాశం కోర్టే ఇచ్చింది. పొలిటికల్ ఇష్యూ కాకుండా అభ్యర్థులు ఎవరైనా రానివ్వండి, అభ్యర్థులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పనివ్వండి, మేము చూస్తామని కోర్టు చెప్తుంది. ఎందుకు కోర్టుకు పోరో నాకు అర్థం కాలే. మరి ఎంతసేపు నా కోర్టుకు పోరు కాదు, కౌన్సిల్లో అసెంబ్లీ కంటే పోరు, కౌన్సిల్లో దాని మీద అటో ఇటో తేల్చుకునేటువంటి పద్ధతిలో మీరు వాయిదా తీర్మానం అలో చేయరు. జనరల్గా వాయిదా తీర్మానం అలో చేయరు, ఏ గవర్నమెంట్ అలో చేయదు. అన్నప్పుడు దానికి ఏమిటి, మీరు మరో ప్రత్యామ్నాయ నిబంధన కింద లాంగ్ డిస్కషన్ కోసం మీరు టేకప్ చేయాలి. ఆ రకంగా టేకప్ చేసి ఒక రోజు ఫుల్గా డిస్కస్ చేసి మీ దగ్గర ఉండేటువంటి విషయాలన్నీ మీరు చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం స్పందిస్తుంది, నిజంగా మీరు చెప్పే దాంట్లో పస ఉందా లేదా, ప్రజలైనా అర్థం చేసుకుంటారు కదా. ప్రజలైనా అరే వీళ్ళు చెప్పే దాంట్లో మెరిట్ ఉంది, ఎందుకు పాపం వీళ్ళ వాదనను గవర్నమెంట్ వినడం లేదు, న్యాయమే కదా అని అనుకుంటారు కదా. నిజంగా మీ వాదనలో పస ఉంటే అది చేయరు, కోర్టుకు పోరు, రోజు ఇదే గొడవ చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏమిటంటే 29 వరకు డిఎస్సి అనే చెబుతూ ఉంటారని అర్థమవుతుంది. గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 ఇదేదో పోలీస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కాదు. హైకోర్టుకు పోతే హైకోర్టు వాళ్ళు ఒక సిట్ని ఏర్పాటు చేసి అయ్యా దీంట్లో ఉండేటువంటి ఆరోపణలన్నీ మీరు అధ్యయనం చేయండి అని చెప్పారు. వాళ్ళు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చారు. నాకు సాక్షి పేపర్లో దాంట్లో చూసి అసలు నివేదికలో ఎలాంటి పొరపాటు లేవని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా నివేదిక మిమ్మల్ని ఏమి తప్పు పట్టకపోతే సంతోషమే కదా, దాని మీద చర్చ ఎందుకు? నివేదికలో మా మీద ఏ ఆరోపణలు లేవు, ఇదంతా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అనుకుంటే మీరెందుకు ఆందోళన చెబుతున్నారు? దాని మీద కోర్టుకే కదా పోయేది, అది కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు కదా, కోర్టులో మీ అడ్వకేట్స్ ఉన్నారు కదా. మరి దాని మీద మేము సిబిఐకి కూడా సిద్ధము. ఇది సిబిఐకి ఇవ్వాలా? సిబిఐకి ఇవ్వడం అంటే కంపు చేయడం. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో దేశంలో సిబిఐ యొక్క గ్రాఫ్ ఎవరు అంగీకరించేటువంటి గ్రాఫ్ కాదు అది. ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ కూడా అన్పాపులర్ ఆర్గనైజేషన్స్గా ఉన్నాయి. అటువంటి వాటిని మీరు ఆఫ్ చేసుకుంటారంటే ఈ బాల్ను బీజేపీ కోర్టులోకి తీసుకొని పోయి ఏదో చేయాలా అనేటువంటి ఒక తాపత్రయం ఏదో ఉన్నట్టుంది. ఏమైనప్పటికీ నేను ఇప్పటికీ సలహా ఇస్తానండి సురేష్ గారు, సరే కౌన్సిల్ అసెంబ్లీ ఏదో 4-5 రోజులు అంటే అయిపోతాయి, మీరు హైకోర్టులో వేయండి మీ దగ్గర ఆధారాలు ఉంటే, లేదంటే నోరు మూసుకొని ఉండండి. ఇంకా చాలా మంచి ఇష్యూస్ ఉన్నాయి. మీరు నిజంగా జనంలో బోదలుచుకుంటే చాలా మంచి ఇష్యూస్ ఉన్నాయి. జనంలో ఆందోళన ఉంది, ఆందోళన టేకప్ చేయండి, జనం కోసం నిలబడండి. అది కాకుండా ఇది అయిపోయిన పెళ్లికి మేళం వాయించుకుంటూనే ఉంటాము అంటే అది మీరు నవ్వుబాటు అవుతారు తప్ప అంతకు మించి ఏం లేదు. కాబట్టి సిబిఐ కాదండి, ఆల్రెడీ ఒక సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అది కోర్టుకు ఫైల్ చేసిన తర్వాత డిఫెన్స్ వీళ్ళు పెట్టుకోవచ్చు. అందులో ఏమీ మా మీద తప్పు లేదు అంటే ఓకే, మీరే కడిగిన ముత్యం లాగా అని చెప్తారు కదా, కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. లేదు తప్పులు జరిగినాయి అనుకుంటే మీరు బాధ్యులు అవుతారు. ఎందుకు ఆందోళన పడుతున్నారు మీరు? ఇప్పుడు మేము జరిపినట్లుగా ఎవరు జరపలేరు అని చెప్తున్నారు. మేము సచివాలయాలు జరిపినాం, మేము వాలంటీర్ల సంగతి విజయసాయి రెడ్డి గారు ఓపెన్గా జనరల్ సెక్రటరీ హోదాలో ఆయనే చెప్పాడు కదా, 95% మేము పెట్టిన వాళ్ళము.
మా పార్టీ వాళ్ళని చెప్పారు. ఓకే, ఈ సచివాలయాల ఉద్యోగులు వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టినారని నేనేం చెప్పడంలే. మీ మీద ఆరోపణలు లేవు, మీరు ఎందుకు ఉరికి పడుతున్నారు? దాని మీద ఆరోపణలు లేవు కదా, ఎవరేం దాన్ని ఛాలెంజ్ చేయలేదు కదా, అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ చేసేయండి. అంటే మేము చాలా గొప్ప పనులు చేస్తాం, మిగతా వాళ్ళంతా పనికిమాలిన పనులు చేస్తారు అని చెప్పడమా? మీలా గొప్పతనంతో ఉంటే మీరు హర్షించండి, కాదు తప్పులు చేసింటే మీరు కోర్టులో సవాల్ చేయండి. ఆ రూపంలో ఒక స్పోర్టివ్ స్పిరిట్తో ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రజా సమస్యల్ని వెలికి తెచ్చి ప్రజా సమస్యల మీద మీరు జనంలోకి పోతే మీకు మైలేజ్ పెరుగుతుంది, మీకు గ్రాఫ్ పెరుగుతుంది. అట్లా కాకుండా ఇవే వాదన చేస్తూ ఉంటామంటే ఇది చేస్తూ ఉండండి, మీ ఇష్టం అది. కానీ మీకు మాత్రం పెద్దగా దాని నుంచి మెరిట్ ఏం రాదు, దాని నుంచి ప్రజలేమి మీ వెంట రారు అనేటువంటిది గ్రహిస్తే మంచిది. రైట్. మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ డిఎస్సి గురించి ఏం మాట్లాడారో ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి పీసీఆర్. ముందు బైట్ ప్లే చేయండి, తర్వాత ట్వీట్ సంగతి ఏంటో చూద్దాం. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా ఇప్పుడు ఇప్పుడు అదేంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని చూడండి. ఏపీపీఎస్సీ అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సి అప్పుడు ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా. ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి, లోకేష్ ట్వీట్ ఒకసారి చూద్దాం, ఎందుకంటే అది క్వైట్ రీసెంట్, వెరీ ఈవినింగ్ వచ్చింది. అది డజంట్ నో వాట్ ఏపీపీఎస్సీ మీన్స్, డజంట్ నో వాట్ డిఎస్సి మీన్స్, థింగ్స్ దే ఆర్ both the same. With this level of understanding of Andhra Pradesh examination system, now we know why Jagannath Reddy garu couldn't conduct a single DSC in his tenure and is now running away from a debate in the assembly. మోహన్ రెడ్డి గారు, ఇంక నేను అడగడానికి ఏం లేదు సార్. ఏపీపీఎస్సీ డిఎస్సి గురించి మీకు అందరికీ ఉన్నటువంటి అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది సాక్షాత్తు ఆయన నోటి ద్వారానే ఆయనే చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఇంకా ఛాలెంజ్లు ఎందుకు సార్? ఇంకా ఏం ఛాలెంజ్ చేస్తారు? అప్పుడు ఏపీపీఎస్సీ అంట, ఇప్పుడు ఏపీపీఎస్సీ అంట, అప్పుడు డిఎస్సి అంట, ఇప్పుడు డిఎస్సి అంట. మీ కాలంలో అసలు డిఎస్సి ఎక్కడ ఉంది అసలు? ఇంకా మాట్లాడితే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 2018లో కూటమి ప్రభుత్వం చివరి కాలంలో ఇచ్చింది. సరే, ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంటుంది కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో మెయిన్స్ను ఇవి జరిగినాయి, అయ్యే పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఎవరు ప్రిలిమ్స్ని తప్పుపట్టట్లే. ఇప్పుడు మీ హయాంలో జరిగినటువంటి మెయిన్స్ ఇంటర్వ్యూలు, మెయిన్స్ ముఖ్యంగా జరిగిన మూల్యాంకనం 3 సార్లుగా దాంట్లో తప్పుడు తడగలు ఆల్రెడీ దాని గురించి మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాటి గురించి ఏమి ప్రస్తావించకుండా, అలాగే సాక్షి పత్రికలో అసలు క్లీన్ చిట్ ఇచ్చిందట. మరి సిట్ రిపోర్ట్ ఇప్పటి వరకు చెప్పుకుంది ఏంటిది? అది క్లీన్ చిట్ అంటారు వాటిని. హాయ్లాండ్లో మూల్యాంకనం, ప్రైవేటు వ్యక్తులు ప్రైవేట్ ప్రెమిసెస్లో మూల్యాంకనం, 730 718 ట్యాంపరింగు, అది క్లీన్గా కనపడింది ఆ సాక్షికి. మరి మీరైతే ఆ మాట అనలేదు, మరి ఒక పత్రిక ఎలా రాస్తారో తెలియదు. అది సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఏపీపీఎస్సీ డిఎస్సి అంటే ముందు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దీని గురించి ఫర్దర్గా మాట్లాడుకుంటే బెటర్ ఏమో. దీన్ని ఇక్కడితో ఆపుకుంటాం బెటర్ ఏమో అని అనిపిస్తుంది ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటాయి. ఏమంటారు? మేము వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకోండి, సరిపోతుంది కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, ఆయన తప్పు చేసినప్పుడు మేము తప్పు చేసినట్టు క్లోజ్ చేసేయండి, మేము వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకోండి, సరిపోతుంది కదా. మరి లేకపోతే ఆయన వస్తే ఆయన అడిగి మాట్లాడుకోండి, మమ్మల్ని ఎందుకు పిలిచాలా? చెప్పండి మరి. అయితే నేనేమంటున్నానంటే కూటమి కండ వేసుకోండి. అదే కోర్టులు తెలుస్తాయి కానీ
కోర్టులు తెలుసు కానీ మీకన్నా అవగాహన ఉందా? ఏదన్నా చెప్పండి కనీసం ఏపీపీఎస్సీ డిఎస్సి అంటే అవగాహన ఉందా? మాకు లేదులే, మీరు మాత్రమే పెద్ద మరి మేధావులు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకుండా మాట్లాడారు కదా. మీకన్నా మించిన మొబైల్ దేశంలో ఎవరు అలా కాదండి, ఇప్పుడు బయట విన్నారు కదా, బయట ఆయనే మాట్లాడుతున్నారు కదా. మీరు పెద్ద ఏ మేధావులు కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్న డిఎస్సీ అన్న ఒకటే అంటున్నారు కదా సార్, దానికి సమాధానం చెప్పండి. ఈ బీటింగ్ ఎరౌడ్ ద బుష్ ఎందుకు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే సింగిల్ గా పోటీ చేస్తే ధైర్యం చేయలేనటువంటి మేధావులు కదా ఇక్కడ ఇప్పుడు అది కాదు మనం మాట్లాడుతుంది. నేనేమంటున్నానంటే ఆయన ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారో చెప్పండి. కాదండి ఆయన కాదు, మీరేం చెప్పొచ్చు, మీరేమని చెప్పొచ్చు, ఆయన కాస్త కన్ఫ్యూజ్ అయ్యారండి అని చెప్పొచ్చు. అలా కాకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ ఏంటి, మీరు కండువాల గురించి మాట్లాడతారేంటి? ఆయన మాట్లాడిందే కదా ప్లే చేసింది, ఏమన్నా ఎడిటింగ్ చేశారు అక్కడ? మాట్లాడేటప్పుడు వినండి, లోకేష్ గారు మాట్లాడేటన్ని పెట్టండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ ఓటు ఇచ్చారు. ఇప్పుడు గ్రూప్ 1 డిఎస్సి గురించి మాట్లాడండి. ఆయన తప్పు మాట్లాడితే ఇప్పుడు డిఎస్సి గురించి కానీ గ్రూప్ 1 గురించి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ తప్పు మాట్లాడితే తప్పు ఖండిద్దాం సార్. వాళ్ళు ఏమన్నా తప్పు మాట్లాడితే ఖండిద్దాం సార్. చెప్పండి మీరు ముందు స్టార్ట్ చేయడం ఎట్లా అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ఈ డిఎస్సి గోల వదిలేసి నిజమైన ప్రజా సమస్యల గురించి ఇప్పటికైనా ఒక మాట్లాడటానికి ఆలోచన చేస్తారా లేదా అనేది దాని సారాంశం చెప్పండి. అదే మీడియా ఛానల్ ఉన్నాయి కదా, బ్రహ్మాండంగా ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి, బ్రహ్మాండంగా ఎత్తి చూపించడానికి, బ్రహ్మాండంగా వాళ్ళు చేసినాయని చెప్పడానికి, తుఫాను కూడా ఇట్లా పక్కకు మళ్ళీ చెప్పడానికి కావాల్సిన మీడియా ఛానల్ ఉన్నాయి సార్. ఇన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతిపక్షం ఎందుకు మీరు ఉంటే సరిపోతుంది కదా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎట్లా సురేష్ గారు మీరు ఎవరు సార్? మాజీ ముఖ్యమంత్రి నేనేం మాట్లాడాను సార్? ఎత్తి చూపించారంటే చెప్పండి, అదే చెప్పండి మీరు. మీ నాయకులే కదా అక్కడ కరెక్ట్ చేస్తుంది, మీ నాయకులే కదా అక్కడ కరెక్ట్ చేస్తుంది. నేను అన్నది కాదు లోకేష్ కూడా అదే సమాధానం చెప్పండి. అయితే లోకేష్ కూడా అదే సమాధానం చెప్పండి. ఎప్పుడో చెప్పండి, మీరు చూపిండి. తెలుగుదేశం పార్టీకి ఓటు వచ్చే వాళ్ళ ఊరి వాళ్ళు వేసుకున్నట్టు అది కూడా చూపిండి. మరి ఇప్పుడు నేను ప్లే చేసింది చదివింది నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి వ్యవహారం, దానికి సమాధానం చెప్పండి. అవునబ్బా, మీరు ట్వీట్ చేసి చెప్తారు, మీరు అన్ని చూపించారులే, మేము కూడా అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మనకు ఓటేస్తే మన పార్టీని మనమే ఊరేసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి ఓటేయకండి అన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉండాలా? వాళ్ళ రాజకీయాలు వదిలిపెట్టి పోవచ్చు కదా. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా కదా. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఎస్సీలలో, రాష్ట్రంలో మెజార్టీ ఎస్సీలు ఉన్న ప్రాంతంలో మనం ఎందుకు పరిపాలన చేయాలా, మనం ఎందుకు పోదామని చెప్పండి. అది కూడా చూపించండి, మరి అప్పుడు మేము ఒప్పుకుంటాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి పొరపాటున మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి మీరు ఎత్తి చూపించారంటే ఏమనుకోవాలి సార్? ఏంది మరి రాష్ట్రంలో 3 నెలల నుంచి జరుగుతున్న పంచాయతీ సార్ ఇది. 3 నెలల నుంచి జరుగుతున్న పంచాయతీ ఇది. ఇప్పుడు ఒక్కటి మీరు ఒకసారి కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే మీరు చాలా ఆవేశంలో మీరే ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా ఉంటారో లేదో తెలియదు, కానీ మీరు కొంచెం ఓపిక పట్టండి, ఒక్కసారి చూడండి. చెప్పండి, ఆడియో ఉందా ఏంటది? క్లారిటీ లేదు. అదేమో మీరు సగమేమో అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఉంది. అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడి మీద ఆరోపణలు చేసినప్పుడు, నా కుమారుడు తప్పు చేసి ఉంటే సిబిఐ దర్యాప్తు చేయండి, అంతకన్నా పెద్దదేంటి, ఉరి శిక్ష వేయండి అని చెప్పినటువంటి మగాళ్ళు సార్ వీళ్ళనేది మీరు తప్పులు పట్టేది. అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మీకు అధికారం ఉంది, మీకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంది, మేము తప్పు చేసినామని మీరు నిరూపించగలిగితే సిబిఐ దర్యాప్తు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినారు కదా, వీళ్ళు చాలా కరెక్ట్ గా ఉన్నారు కదా. మరి కరెక్ట్ గా ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయించండి. గవర్నమెంట్ మీదే కరెక్ట్ గా ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు ఎలా చేపిస్తారండి? కరెక్ట్ గా ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు ఎలా చేస్తారండి? కరెక్ట్ గా ఉంటే ఎలా చేస్తారు సిబిఐ? నేను చెప్పేది అర్థమవుతుంది అంటే ఏమో మరి నాకు ఒక్కడికి అర్థం కావట్లేదు. కాదు సార్, కరెక్ట్ గా ఉందనే కదా కోర్టులు కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కోర్టులో తేలంది, మళ్ళీ సిబిఐ ఏంటంటున్నా? కోర్టుల ద్వారా సిబిఐకి తెచ్చుకోండి. లేకపోతే మీకు తెలిసేమో 350 కేసులు ఉన్నాయి సురేష్ గారు, మీకు అసలు విషయం తెలుసునో లేదో. 350 కేసులు. మరి కోర్టులు ఎందుకని స్టే ఇవ్వలేదు? మరి కోర్టులు ఎందుకు సార్ డిఎస్సి మీద స్టే ఇవ్వలేదు? నేనేంది మాట్లాడాలా?
మరి కోర్టులో ఏమి స్టే ఇవ్వలేదు కదా సార్. మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు మీరు క్వశ్చన్ వేసి, ఇప్పుడు టీడీపీలో మాట్లాడాలా, గఫూర్ గారు మాట్లాడారు, వాళ్ళకి సమాధానం చెప్పాలా, మీరే నాకు మాటకు మీరే క్వశ్చన్ లేచే నేనెందుకు కూర్చోలేడా? సరే అయితే కానీ ఇప్పుడు అయితే ఓకే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సరే సార్ ఓకే అంటే మీరు అన్నదే చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కేసును డిఎస్సీలు ఇట్లాంటివన్నీ కూడా ఒకటే అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోపణలు వస్తే ఒక ఎగ్జామ్ కి లింక్ పెడతారు. మీరు కొన్ని లైట్ గా మాట్లాడతారు, కొన్ని పెద్దగా మాట్లాడతారు. మేము మాకు ఏదైనా డ్యామేజ్ ఉందంటే ఇంతెత్తు చూపించారు, వాళ్ళకి డ్యామేజ్ అయితే అంత కొంచెం చూపించాలని ట్రై చేస్తారు. కొంచెం వినాలి సార్. 373 పోస్టులు కదా, ఏడా ఏపీపీఎస్సీలో ఇచ్చిండేది 323, 25 పోస్టులు. ఏడు కూడా 373 పోస్టులు అడ్డదారిలో జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి అవి ఫిల్అప్ చేసుకొని మళ్ళీ ఆ నెంబర్లు కూడా క్లోజ్ చేసినాం కదా. ఆ క్లోజ్ చేసిన తర్వాత దాంట్లో మనం కూడా చేర్చాల్సిన బాధ్యత ఉంది కదా. ఏపీపీఎస్సీలో 323 కాదు, 323 కాదు సార్. ఏపీపీఎస్సీలో 165 మాత్రమే, 165, 169 ఉన్నాయి కదా. సరేలే, ఇంకా మీరు తక్కువగా చెప్పినారు. 325 ఇక్కడ 165, 175 ఉన్నప్పుడు ఇక్కడ 373 కదా. ఇది 373 పోస్టులు చాలా పెద్దవే కదా. పెద్దవైనప్పుడు ఇప్పుడు దీంట్లో కూడా తేల్చాల్సిన అవసరం ఉంటుంది కదా. తేల్చాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు జీవో నెంబర్ 4 ఎందుకు ఇచ్చారు, జీవో నెంబర్ 47 ఇచ్చినారు, జీవో నెంబర్లు మళ్ళీ ఎందుకు రద్దు చేసుకున్నారు, అప్పుడు ఎందుకున్నాయి ఇప్పుడు ఎందుకు లేవు? టెట్ లేకుండానే మనం ఎగ్జామ్ రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వచ్చు. మనం పివి సింధుకి ఎట్లా ఇచ్చినామో ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా ఇవ్వచ్చు అని చెప్పి మీరు ఎట్లా అన్నారు? ఏదో జిల్లా స్పోర్ట్స్ లో పాల్గొంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి అక్కడ గెలిచిపోయిన వాళ్ళ కిందకు ఉద్యోగం ఇచ్చినారు. ఆ దుర్గయ్య అనే అతను జాతీయ లెవెల్లో మెడల్ తెచ్చుకుంటే అతని కిందకి లేకపోయినారు. మీరు నవీన్ అనే క్యాండిడేట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకుపోయి అక్కడ పెట్టి అతని ద్వారా మీరు చేయించి అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అతనికి మీరు కాల్ లెటర్ పంపించిన తర్వాత సెకండ్ కాల్ లెటర్ ఎందుకు పంపిలా? కాల్ లెటర్ పంపినంటే ఎన్ఓసీ లేదంటారు. ఎన్ఓసీ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నమెంట్. అతను అసలు ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి మళ్ళీ ఎన్ఓసీ అవసరం లేదు, అతను ఆల్రెడీ ఉన్నట్టే. అదే విధంగా మీరు అతన్ని మేము ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని చెప్తారు. అతన్ని రాని కూడా చేసినారు, అతన్ని బెదిరించినారు. మేము చెప్పిన తర్వాత అతను ఎంతో మందికి మీరు అంతమంది ఇట్లా సప్లై చేసి మీరు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఏర్పాటు చేసినారు. ఒంగోలులో ఒక అమ్మాయికి 14,50,000 రూపాయల డబ్బులు తీసుకున్నారని, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తీసుకున్నారని ఆ అమ్మాయి ఒంగోలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు పిలిపించుకొని మళ్ళీ నీకు ఇది కాదు మేము దీంట్లో టూరిజం లో ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తారు. లేదు మీరు తప్పు చేసినారని చెప్పి ఆడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఎస్పీ గారు కూడా చెప్తే వాళ్ళు కూడా పోలీసులు కూడా ఈ డిఎస్సీ మీద కట్టకుండా టూరిజం కింద ఎఫ్ఐఆర్ కట్టినటువంటి సందర్భం కూడా ఉంది. ఇన్ని అవినీతులు, ఇన్ని అక్రమాలు, ఇన్ని అన్యాయాలు, ఇన్ని వీడియోలు, ఇన్ని ఆడియోలు మొత్తం కనపడుతుంటే దాంట్లో నీతిగా జరిగిందట, నిజాయితీగా జరిగిందట. 2022లో నిన్నగాక మనం జరిగిండేది మాత్రం మర్చిపోవాలంట. ఎప్పుడో 2022లో జరిగి 163 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళలో కుప్పానికి తీసుకుపోయి ఆర్డీఓగా పెట్టుకొని పని చేయించుకుంటున్నారు. వాళ్ళని మర్చిపోవాలంట. ఐఏఎస్ 6 మంది అయినారు. దాంట్లో దాదాపు 19 మంది ఐఐటి వాళ్ళు ఉన్నారు, 17 మంది ఎన్ఐటి వాళ్ళు ఉన్నారు, 6 మంది ఐఐఎం వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు, దాదాపు 18 మంది బీబీఎస్ బీడీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు, 39 మంది యూపీఎస్ ఇంటర్వ్యూలకు పోయినారు, 16 మంది ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కు పోయినారు, 103 మంది వివిధ రకాలుగా పోయినటువంటి సందర్భం 103 మంది ఉన్నారు వాళ్ళల్లో. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు అవినీతి చేసినారు, అన్యాయం చేసినారు. ఫిలిమ్స్ మీరే ఎగ్జామ్ జరిపించారు. మీరు పాస్ అయిన తర్వాత వాటిని ఎగ్జామ్ జరిపించిండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. దాదాపు 4-5 చోట్ల ఇంటర్వ్యూలు మేము జరిపించినాం. దాదాపు 24 మంది అధికారులు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ బీసీలు వీళ్ళతో ఇంటర్వ్యూలు చేయించినాం. మీరు ఒక్క ఇంటర్వ్యూ చేయించి మీరు అప్పుడు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చుకున్నారు. వీటిపైన సిబిఐ దర్యాప్తు చేయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దాన్ని ఏదో తప్పులు పట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియనట్టు ఏదో మాట్లాడేటప్పుడు డిఎస్సీనో ఏపీపీఎస్సీ అని దానిపైన డిస్కషన్ లో పొరపాటు మాట్లాడితే దాన్ని తీసుకెళ్లి ఎత్తి చూపించాలనే ఉద్దేశంలో భాగంగా ఏమో పెద్ద ఘోరం జరిగినట్టు చెప్తున్నారు. మా గఫూర్ గారు చెప్తున్నారు ఏది వాలంటీర్లు విజయసాయి రెడ్డి గారు 90% ఇచ్చినామని చెప్పి. వాలంటీర్లు ఇచ్చింది సేవా కార్యక్రమాలకు మాత్రమే, నిజమే అదే కాదని చెప్పలే, తప్పించుకోలే. కానీ గ్రామ సెక్రటరీలు
ఒకే జీవోతో ఒకే నోటిఫికేషన్ తో 1,30,000 పోస్టులు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఇవ్వలేని విధంగా ఒక్క కంప్లైంట్ లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వీళ్ళు ఏదో 160 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అన్యాయం చేసినారంట, అక్రమాలు చేసినారంట. అవునబ్బా, అక్రమాలు అన్యాయాలు రాష్ట్రాన్ని దేశాన్ని ముంచే పరిస్థితి కదా, కాబట్టి కదా సిబిఐ దర్యాప్తు ఏమనేది. మేము దర్యాప్తు కోరినప్పుడు మీరు వేయలేకున్నారంటే మీరు తప్పు చేస్తున్నారనే, మేము తప్పు చేసినామనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనమే మాట్లాడితే ఎట్లవుతుంది? ఈ డిఎస్సికి సంబంధించి విపరీతమైనటువంటి మోసాలు అక్రమాలు జరిగినాయి కాబట్టి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ వాళ్ళే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే దాన్ని దొడ్డిదాన్ని ఫిలప్ చేసుకొని దానికి ఒక నెంబర్ ఇచ్చేసి జీవో నెంబర్లు ఇచ్చి మళ్ళీ ఆ దొడ్డిదారు పూర్తి అయితేనే మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అన్యాయాలు చేసినప్పుడు మేము మాట్లాడితే మేము తప్పుడోళ్ళమంట, వీళ్ళు నీతివంతులు అంట. వీళ్ళు ఫిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఉన్నప్పుడు ఎగ్జామ్ జరిగింది, వీళ్ళు ఉన్నప్పుడు పాస్ అయిన వాళ్ళకు మేము ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసినాం. దాన్ని పట్టుకొని మమ్మల్ని ఏదో పెద్ద దొంగల మాదిరి దేశద్రోహుల మాదిరి చేసి వీళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి కూటమి పెట్టుకొని వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు వచ్చి మమ్మల్ని తప్పులు పెట్టే పరిస్థితికి వచ్చి తయారైపోతుంది రాష్ట్రం అంటే. అనేకమైనటువంటి గఫూర్ గారు ఒక్క నిమిషం ఉన్నారు సార్. గఫూర్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో అనేక సమస్యలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో జరిగినటువంటి రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేకమైనటువంటి కార్యక్రమాల పైన కలెక్టరేట్లు ధర్నాలు రాస్తారోకలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయినప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం తప్ప మేము ఇంట్లో పట్టుకోలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అవసరాలకు వాళ్ళు వాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారైనారు కాబట్టి మేము ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుంటే జనం బ్రహ్మాండమైనటువంటి నీరాజనం పడుతుంటే దాన్ని చూసి భరించలేక విపరీతమైనటువంటి టార్చర్ పెడుతూ విపరీతమైనటువంటి కేసులు పెడుతూ విపరీతమైనటువంటి దాడులు చేస్తూ అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తూ రేపులు చేస్తూ మర్డర్లు చేస్తున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉండే సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గఫూర్ గారు నవ్వుతున్నారంటే మరి ఆ ప్రియాంక డాక్టర్ను చంపినప్పుడు దానికి కూడా నవ్వుతున్నారో లేక రాష్ట్రంలో రేపుల జాలకు నవ్వుతున్నారో లేక అక్రమాలకు నవ్వుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నవ్వుకోండి ఎందుకంటే మీలాంటి వాళ్ళంతా రాష్ట్రంలో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ టీడీపీ జనసేన బీజేపీ అందరూ కలిసి కదా అధికారానికి తెప్పించింది కాబట్టి నవ్వుకోండి. నెక్స్ట్ రేపు జనం చూపిస్తారు కదా ఎవరికి ఎక్కడ ఏ ప్లేస్ పెట్టాలనేది జనం చూపిస్తారు, చూపించిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం. కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద కరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ ఆన్సర్ చెప్తాం చెప్పగానే మేము అనలేదు కదా. మీరు తప్పులు చేసి మా మీద నిందలేయాలని చూస్తే మళ్ళీ మీరు ఎప్పుడో జరిగిపోయింది ఎగ్జామ్ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టాలని చూస్తే మేము మొన్న జరిగిన దానిపైన నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటానికి సంబంధించి మీరు మా వాళ్ళు డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి ధర్నా చేస్తే ఎవరైనా బయటకు రాలేదని మీరు చెప్తారు. వాళ్ళ పిల్లలు తింటున్నారంట వాళ్ళనమ్మా మీరు బోగస్ చేసినారా, బోగస్ ఎగ్జామ్ రాసినారా, మీరు మోసాలు చేసినారా ఎట్లా అని చెప్తే వాళ్ళు తల ఎత్తుకోలేని పరిస్థితులు ఉండమని ఆ కావ్య అనే ఒక అమ్మాయి మన ఇంటర్వ్యూలో చెప్తుంది. అలాంటి పరిస్థితి నుండి మనం వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుని ఎగ్జామ్ రద్దు చేయమని చెప్పరా, ఇచ్చిన వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టమని చెప్పరా, వాళ్ళకు ఇచ్చినారు ఓకే అభ్యంతరం లే సరే ఒక్క నిమిషం సార్ మిస్ హ్యాపెనింగ్స్ లేకపోతే సరిగా కండక్ట్ చేయకుండా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే దాన్ని ఒక కోణంలో చూస్తారు కోర్టులైనా కానీ లేకపోతే ఆ కమిషన్ అయినా కానీ నీట్ లాగా టోటల్గా పేపర్ లీకేజ్ అయితేనే ఇక దాంట్లో కరెక్ట్ చేయడానికి ఏముండదు. అందు గురించి మళ్ళీ ఎగ్జామినేషన్ రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేశారు. ఇక్కడ కూడా మీరు నిర్వహించిన ఏపీఎస్సి కానీ ఇప్పుడు డిఎస్సి కానీ మీరేమన్నారు చివరికి 16,500 పైచిలకు పోస్టుల్లో మీరు చివరికి దేనికి పరిమితమయ్యారంటే ఓన్లీ స్పోర్ట్స్ కోటా గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. చివరికి దానికి వచ్చారు. ఫస్ట్ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? పేపర్ లీక్ దగ్గర స్టార్ట్ చేశారు. అసలు దీనికి పేపర్ అనేది ఉండదు, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి ఒక 43,000 పైచిలకు క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారు. ఆ ర్యాండమ్గా పిక్ చేస్తుంది. కంప్యూటర్ సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడున్న టెక్నాలజీలో పక్కన కూర్చున్నా కానీ వాడి క్వశ్చన్ పేపరు మన క్వశ్చన్ పేపరు ఏమి కూడా సీక్వెన్షియల్లో ఉండదు. సో అక్కడ క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి మీరు మళ్ళీ దాన్ని వదిలేశారు. దాన్ని వదిలేసిన తర్వాత చివరికి ఇప్పుడు మీరు స్పోర్ట్స్ కోటాకు పరిమితమయ్యారు అంతే కదా. సో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి కాబట్టి సిబిఐకి ఇమ్మన్నారు. ఒక్క నిమిషం నాకున్న పరిజ్ఞానం మేరకు ఎప్పుడూ కూడా మొత్తం ఎగ్జామ్ మొత్తం కూడా పూర్తిగా కనుక అవకతవకలు కనుక కనపడితే కోర్టులే ఇస్తాయి. కానీ మీరు స్పోర్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి స్పోర్ట్స్లో ఏమన్నా 1-2 ఉంటే దాని వరకు పరిమితమై దాని వరకే విచారణ అడగటంలో సమంజసం ఉంటుంది. సరే అది కూడా చేయట్లేదు కాబట్టి మీరు క్వశ్చన్ చేయొచ్చు. అయితే మీరు మాట్లాడిన ప్రతి ఎగ్జాంపుల్కి వాళ్ళు అధికారులతో సహా
మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ నవీన్ అన్న అతను ఎన్ఓసి సబ్మిట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడినా కూడా అదంతా వేస్టే. ఇంకా ఇది ఎన్నోసార్లు. అలాగే దుర్గయ్య అన్న అతను తనకున్న గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయలేకపోయానని చెప్పేసి అతను చెప్పాడు. మరి మళ్ళా వాటినే నేను ఎందుకునే అన్నా మొదట్లోనే, అవే పట్టుకొని అలాడితే వాటిని తీసుకొని వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి. మరి ఇక్కడ చెప్పేది అది కోర్టులోనో. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇవి ఇక్కడ చెప్పేదేదో ఒకటి అసెంబ్లీ ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాలంటే అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం చేత దాని మీద ఒక సమాధానం తీసుకునే అవకాశాన్ని మిస్ అయిపోయారు. ఇక మిగిలింది ఏంటి? కోర్టులో సమాధానం మండలికి మంత్రి పోలేదా? మండలిలో తీర్మానం పెట్టి పారిపోతున్నారు. కాదంటలేదు సార్, నేనే ఒప్పుకుంటున్నా. ఆ విషయం ఆగండి. కరెక్టే సార్, నేను కాదంటం లేదు. ఇప్పుడు ఎల్నినో సెకండ్ టాపిక్ గా అసెంబ్లీలో తీసుకున్నప్పుడు ఎల్నినో మండలిలోనే మొదటి టాపిక్ గా తీసుకొని డిఎస్సీని తర్వాత తీసుకోవాలన్న మీరు అడిగిన దానికి సమంజసమే, దానికి కాదంటలా. కానీ చైర్మన్ అలౌ చేయాలి కదా. చైర్మన్ ప్రాపర్ ఫార్మాట్ లో రమ్మంటున్నాడు. దానికి కొన్ని సభా వ్యవహారాలు ఉంటాయి, సభా సాంప్రదాయాలు ఉంటాయి. అమ్మ శిరీష్ గారు, ఎక్కువసేపు మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నా. ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి గఫూర్ గారు ఒక్కసారి దీని మీద క్లారిటీ ఇవ్వరా? ప్రభుత్వం తప్పించుకుంది అనుకోవాలా? మండలిలోనేమో వైసీపీ సభ్యులు ఉన్నప్పుడు డిఎస్సి మీద ప్రెజెంటేషన్ కానీ దాని మీద చర్చ జరగకుండా ఓన్లీ ఎల్నినో జరిగిన తర్వాత మాత్రమే వెళ్తామని చెప్పేసి పయ్యావుల కేశవ్ మాట్లాడటం కానీ, దానికి భిన్నంగా అసెంబ్లీలో మాత్రం ముందు డిఎస్సి మీద ప్రెజెంటేషను లేదంటే ప్రకటన చేసిన తర్వాత మంత్రి తర్వాత ఎల్నినో తీసుకుంటాం. ఇది మరి ఒక ఎత్తుగడగా భావించాలా, లేకపోతే మండలిలో సరైనటువంటి సాంప్రదాయం ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారం రాలేదని చెప్పి చైర్మన్ అన్నది కరెక్ట్ అవుతుందా? సురేష్ గారు, ఏ పార్టీకైనా వారి సుప్రయోజనాలు ఉంటాయి, వారి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఏ పార్టీ కూడా అంత పరిశుద్ధాత్మని నేను చెప్పను. కాబట్టి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఏం మాట్లాడారు, కౌన్సిల్ ఏం మాట్లాడారు, దాని మీద నేనేం సర్టిఫికేట్ ఇవ్వను. అయితే కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ ఈ రెండింటిలో ఒక జినైన్ ఇష్యూ మన ముందుకు ఉన్నప్పుడు ఆ జినైన్ ఇష్యూ మీద అటో ఇటో తేలిస్తే ఒక రోజంతా చర్చ జరిగిన అభ్యంతరం లేదు. ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలు పూర్తిగా చెప్పి ప్రజల దృష్టిని కనుక ఆకర్షిస్తే, ఇప్పుడు ఆయన అనేక అంశాలు చెప్పాడు, అనేక పేర్లు చెప్పాడు, వాళ్ళు రాలేదు, వీళ్ళకు రాలేదు ఉద్యోగాలు, ఇటువంటివన్నీ ఇప్పుడు డిబేట్లో తేలవు. అసెంబ్లీలో కౌన్సిల్లో డిబేట్ జరిపి తేలుతాయి, నిలవేయచ్చు. అక్కడ కన్సర్న్ మంత్రి ఉంటాడు, ఫలాని దానికి ఆన్సర్ చెప్పు, నువ్వు ఫలాని దానికి వివరణ ఇవ్వు అని అడిగే అవకాశం అక్కడ ఉంటుంది. ఆ రకంగా అడిగి తేల్స్తే ప్రభుత్వం చెప్పేది తప్పుగా ఉంటే ప్రజల దృష్టి మీకు సానుకూలంగా, వీళ్ళు జినేన్గా మాట్లాడుతున్నారు, ప్రభుత్వమే తప్పించుకుంటుంది అనేది వస్తుంది. ఆ రకంగా చేయడంలో మీరు జాగ్రత్త వహించి ఉండవలసింది అనేది నా పాయింట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూడా నేను చూసిన జస్ట్ మీ వార్తలు, ఒక బిల్లు ప్రవేశపెట్టినారు, దాని మీద చర్చ లేదు, దాన్ని ఆమోదించేసినారు. అది తప్పు కదా, దాన్ని నిలవేయాలి కదా. ఎవరు అపోజిషన్లు ఉన్నా, ఎవరు గవర్నమెంట్లు ఉన్నా తప్పే, ఎవరు అపోజిషన్లో దాన్ని నిలవేయాలి. కాబట్టి ప్రజల దృష్టిలో వీళ్ళు ఎఫెక్టివ్గా పబ్లిక్ ఇష్యూస్ మీద నిలబడుతున్నారు అనేటువంటిది ఏ పార్టీ పోరాడుతుందో ఆ పార్టీకి వస్తుంది. మేమంటే దాంట్లో మేము లేం కాబట్టి మేము దాని మీద మాకేదో అడ్వాంటేజ్ రావాలని మేమే అనుకోలేం కదా. ఏం అడ్వాంటేజ్ వైసీపీకి వస్తుంది నిజంగా ఫైట్ చేస్తే. మీరు డిఎస్సి ఇంపార్టెంట్ అన్నప్పుడు అసెంబ్లీ లేదు, కౌన్సిల్ అయినా ఒకరోజు మొత్తం చర్చ జరిగేటట్లుగా మీరు చేసి ఉంటే మీకు అడ్వాంటేజ్ వచ్చి ఉండేది, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చి ఉండేది అని నా పాయింట్. పోతే ముందు వెనక అనేటువంటిది గవర్నమెంట్ ప్రయారిటీస్ అండి. ముందు వెనక, ఏ అంశం మీద ముందు, ఏ అంశం మీద తర్వాత అనేది గవర్నమెంట్ ప్రయారిటీస్. దానికి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. అది గవర్నమెంట్ ప్రయారిటీస్, చైర్ యొక్క అనుమతి. మూడోది ఏమిటంటే వాయిదా తీర్మానం ఏ గవర్నమెంట్లో, ఏ అసెంబ్లీలో, ఏ కౌన్సిల్లో అనుమతించారండి. వాయిదా తీర్మానం అంటే ఏమిటి? ఈరోజు సభలో ముందున్నటువంటి అజెండా మొత్తాన్ని వాయిదా వేసి ఈ విషయం చర్చించాలా అని, అది వాయిదా తీర్మానం. ఆ వాయిదా తీర్మానం ఆమోదించడము అంటే శాసనసభ, శాసన మండలి ఆ పర్పస్కి వేసినట్లుగా ఉంటుందని ఏ గవర్నమెంట్ అంగీకరించదు.
అవసరమైతే వాయిదాలు వేస్తుంటారు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ చర్చిస్తారు, అంతే తప్ప వాయిదా తీర్మానం అనుమతించరు. అందుకోసమే వాయిదా తీర్మానం ఫార్మేట్లో కాకుండా మరో ఫార్మేట్లో దీర్ఘకాల చర్చకు కౌన్సిల్లో ప్రయత్నం చేసి ఉండవలసిందని నా ఆరోపణ. నాలుగోది ఏమిటంటే లాస్ట్లో ఇప్పుడు నేను నవ్వింది ఆ ప్రియాంక మర్డర్ మీద కాదండి. ఎందుకంటే మీరు ప్రధాన్ని ఇంకో దాంతో పోలుస్తూ మాట్లాడతారు. నేను నవ్వింది ఎందుకంటే మేమంతా చాలా తీవ్రంగా పోరాడుతున్నాము, మేము తప్ప ఇంకెవరు పోరాడడం లేదు అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఎంత తీవ్రంగా పోరాడుతున్నా మేము చూస్తున్నాం, ఎంత తీవ్రంగా వాళ్ళ ఆందోళన జరుగుతుంది. మేము కూడా గ్రౌండ్లోనే ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడుండేటువంటి రాష్ట్రంలో ఎల్నీనో మొత్తం కరువు వాతావరణం రాయలసీమ మొత్తం ఉందండి. ప్రాజెక్టులు నిండలేదు. రోజు తెలంగాణ వాళ్ళు గొడవ పెడుతున్నారు. చూస్తున్నారు కదా, పోతిరెడ్డిపాడు పైన అనేక ధర్నాలు రాస్తారోకలు చేసేది మీరు కూడా చూస్తున్నారు కదా అంటున్నా. అన్నా మీరు ఏమేం చేసినా అన్ని చూస్తున్నా అన్నా. నేనేం కళ్ళు మూసుకొని లేదు, నాకు చత్తవారు లేదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే మీరు చేసేది సముద్రం అంతా అనుకుంటున్నాను. మీరు చేసేదే మహాసముద్రం అనుకుంటున్నారు. నేను అంటున్నాను సరిపోవడం లేదు అంటున్నాను. నేను నిజంగా ఆ ఇష్యూస్ మీద మీరు టేకప్ చేస్తే మీకు మెరిట్ పెరుగుతుంది, మీకు అడ్వాంటేజ్ వస్తుంది చెప్తున్నాను. నేను తెలుగుదేశం వాళ్ళు చేసిందంతా సమర్థించలే. దయచేసి అది మన్నించండి. అందరినీ ఏలనేసి మేము మాత్రం సింహం సింగిల్ గా ఉంటుందంటే సింగిల్ గానే ఉంటారు, మీరు మాత్రమే మిగిలిపోతారు. సింహాలు అడవుల్లో ఉంటాయి తప్ప జనసమూహంలో ఉండవు అని మీరు గుర్తు చేసుకుంటే మంచిది. మేము మీరు కావాలంటే తర్వాత మాట్లాడవచ్చు. ఇష్టం అది, మీరు వాళ్ళతో సంబంధాలు ఉన్నప్పుడు. ఇదిగో మీరు ఈ రకంగానే మీరు కండవాళ్ళ గురించి డైరెక్ట్ గా మాట్లాడతారు, ఏంటి మీడియాలకు ఆపాదించేస్తుంటారు. ఆఖరి కమ్యూనిస్ట్ పార్టీలని కూడా తీసుకెళ్లేసి బీజేపీ కూటమిలో కలిపేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి. అందుకని మీరు సింగిల్ గానే ఉండండి. ఇలా మాట్లాడే వాళ్ళతో ఎవరు కలవరు కూడా. ఒక్క నిమిషం ఆగండి శిరీష్ గారు. అదే సార్ మీరు అడవుల్లోనే ఉండండి, మీరు అడవుల్లో ఉండండి. ఎవడు కాదన్నాడు. కానీ మీరు మాత్రం అలా ఆపాదించడం కరెక్ట్ కాదు. ఓకేనా, అర్థం అవుతుందా? నేను ఎన్నిసార్లు టీడీపీని క్వశ్చన్ చేశారు మీకు తెలియదు అనుకుంటా. మీరు ఈ మధ్య వస్తున్నారు డిబేట్లకి. నాకు వచ్చేసి మాకేం కండు వాళ్ళు ఆపాదిస్తారా? అలాగే సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వినండి. సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా లెఫ్ట్ పార్టీస్ని తీసుకెళ్లి బీజేపీ ఉన్న కూటమిలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వాళ్ళతో కలిసిపోయారని చెప్పేసి ఎవరు అనరు. కనీస రాజకీయ వర్గం మరి నన్ను అన్నప్పుడు నేనేమనలేదు కదా. మరి అందు గురించే అదే అన్నా, అదే సార్ మిమ్మల్ని అడ్డుకోపోవడం మూలంగా ఆఖరికి లెఫ్ట్ పార్టీస్ అందు గురించే సార్. అదే చెప్పేది వినండి. లెఫ్ట్ పార్టీస్ తీసుకెళ్లి బీజేపీ కూటమిలో పెడుతున్నారు మీరు, అదే ఎన్డీఏ కూటమిలో పెడుతున్నారు. ఆలోచించుకోండి, ప్రజలు నవ్వుతారు. అదే సార్ ఎందుకు గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే మీరు రాజకీయ పరిజ్ఞానం ఒకసారి చూసుకోండి అంటున్నాం. రాజకీయ పరిజ్ఞానం ఒకసారి చూసుకోండి. ఇప్పటివరకు మీరే మాట్లాడారు. వినండి ఆగండి, ఇంకా ఉన్నారు గెస్టులు. రాజకీయ పరిజ్ఞానం ఒకసారి చూసుకోండి. ప్రజలు గమనిస్తుంటారు. లెఫ్ట్ పార్టీని తీసుకెళ్లి ఎన్డీఏ కూటమిలో పెడుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోవడం అంటున్నాం. మీకోసమే చెప్పింది. మీకు అనుకూలంగా ఉన్నారు మీ చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఆ పోలికలతో బయటకు రాలేకుండారేమో అని చెప్తున్నా. అదే అలాగా అంటగట్టేసేయండి మీరు మీరు అంటగట్టేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి శిరీష గారు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఆగండి. ఇది అన్ని అంశాలు ఇక్కడ మాట్లాడటానికి లేదు. ఒక్క నిమిషం సురేష్ గారు, మీకు అలాగే 24 ఛానల్ వీక్షకులకి అలాగే పానలిస్టులు అందరికీ కూడా నా నమస్కారాలు. చాలా టైం ఆయన ఆర్గ్యూ చేయటంతోనే సరిపోయింది. యాక్చువల్ గా ఎవరైనా డిబేట్స్ లో సార్ ఆడిబులా సురేష్ గారు ఆడిబులేనా? సార్ ఎవరైనా సరే డిబేట్స్ లకు నేను వచ్చినా, కృష్ణాంజనేయులు అన్నగారు వచ్చినా, గఫూర్ గారు వచ్చినా, లేదంటే మోహన్ రెడ్డి గారు ఎవరు వచ్చినా ఒక మోడరేటర్ గా కంట్రోల్ చేస్తారు. ఆర్గ్యూ క్వశ్చన్ చేయడం రైట్స్ మీకు ఉంటాయి. దాన్ని హ్యావ్ టు యాక్సెప్ట్ సార్. దానికి మనం ఫ్రస్ట్రేట్ గురయ్యి సమయం అంతా వృధా చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఎవరి సమయం వాళ్ళకి విలువైందే, చూసే ప్రేక్షకులకు కూడాను. ఇకపోతే మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ఏపీపీఎస్సీలో
ఆ అవకతవకలు అక్రమాలు జరిగినాయని కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు బాధితులు సార్. డిఎస్సిలో అవకతవకలు అక్రమాలు జరిగినాయని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అనుచరుడు, అనుకూలమైనటువంటి వ్యక్తి, గతంలో అక్యూజ్డ్ పర్సన్, పేపర్ లీకేజ్ లో అక్యూజ్డ్ పర్సన్, ఇది గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు ఎవరు వెళ్ళలేదు. ఇకపోతే ఇప్పుడు ఇంతసేపు చర్చ జరుగుతున్నారు, అక్కడ శాసన మండలికి రావాలి కదా. ఒక్క రోజుకే మీరు అంతలో వరి అయిపోతున్నారు. మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు రండి ప్రశ్నించండి అని అడుగుతున్నాం. ఎక్కడా పారిపోవట్లేదు కదా, అదెందుకు గుర్తుంచుకోరు? ఇకపోతే ఏంటి, అనేక సమస్యలపై పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, పోరాటాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న పోరాటం జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క మాట, మాకు నచ్చినట్టు మేము పిలుస్తాం, మీరు నాకు చెప్పక్కర్లా, నాకు నచ్చినట్టే నేను పిలుస్తా. అది మీకు నచ్చినట్టయితే మేము మాకు నచ్చినట్టు పిలుస్తాం, మేము మాకు నచ్చినట్టు పిలుస్తాం చంద్రబాబు అని మాట్లాడతాను. మాకు నచ్చినట్టు మేము పిలుస్తాం. సురేష్ గారు ఇప్పుడు చెప్పండి ఏది కరెక్ట్? సురేష్ గారు చంద్రబాబు అంటే తప్పేం లేదు, దాన్ని ఎవరు తప్పుగా తీసుకోరు. మీకు ఫాల్స్ ప్రెస్టేజ్ అదే ఏంటి సార్? అదేమో అగౌరవం కాదు. ఆగండి సార్, ఆగండి, అదేమో అగౌరవం కాదు. మీరు ఆగండి. చంద్రబాబు గారంటే చంద్రబాబు అనొచ్చు, తప్పేం కాదు. వాడు వీడికి పేరుతో మాట్లాడటానికి వాడికి వీడికి చాలా తేడా ఉందా మాత్రం తెలుసండి. ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ అంటాను, జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి వెళ్తుంది, పోరాటాలు చేస్తుంది, ఆనాట పడుతుంది, సంఘ విద్రోహ శక్తుల కోసం, నేరగాళ్ల కోసం, చంద్రబాబు చంద్రబాబు లీక్ చేసింది లోకేష్ చేసినారు కాబట్టి రాజీనామా చేయమంటున్నాం. ఎవరు? మీ వల్ల కాదు, ప్రజలు ఇచ్చారు మాకు, మీరు ఇవ్వలేదు. మిమ్మల్ని కూర్చోబెట్టింది కూడా ప్రజలు. ప్రజల మీద మాకు ఒక బాధ్యత ఉంది, మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. కనీసం బాధ్యతగా వహించండి, కనీస బాధ్యత వహించండి. చూడు బాధ్యతగా మీరండి మీ బాధ్యత. ఇప్పుడు మీరు ఈ డిబేట్ లోనే మీ బాధ్యత ఏంటో, మీ బాధ్యతను మార్చి మోడరేటర్ మీద ఎగురుతున్నారు. మీరు చెప్పాలి బాధ్యతల గురించి. ఎవరి బాధ్యత ఏమనేది తెలుస్తుంది. మేము మాట్లాడుతుంటే మీరు తల ఉంచేది, మేము మాట్లాడుతుంటే ఎవరి బాధ్యత కూడా తెలుస్తుంది. చేయలేదు, మీరు చాలా మాట్లాడారు, నేను క్లాస్ స్టార్ట్ చేయలేదు. మీరు కాసేపు వెయిట్ చేయండి. మీరు మాట్లాడాక నేను మధ్యలో వచ్చానా? మీరు ఎందుకు వినరు? 100 మాట్లాడినారు మీరు. ఎక్స్ట్రా వచ్చినాడు, పేపర్లు చదివారు. మేము నిజాలు చెప్తాం, అబద్ధాలు చెప్పం, అవాస్తవాలు అసలు చెప్పం. కాదు మోహన్ రెడ్డి గారు, మీరు అసలు మీది పంపుల దగ్గర కుళాయి గొడవ కాదు, ఇది డిబేట్. ఎస్ కంటిన్యూ మ్యామ్. సార్, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని ఫస్ట్ నుండి ఏదో పేపర్ లీకేజ్ అన్నారు, అది పోయింది. తర్వాత స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళకి ఇచ్చారన్నారు. కమ్మ వాళ్ళకి ఇచ్చి 9 పోస్టులు అని తెలిసింది. అక్కడ తోకముడిచిన పరిస్థితి. కోర్టుకి పర్వతరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఎవరో కొత్తన వెళ్ళారు, వీళ్ళ అనుచరుడు వెళ్ళి ఆయన పేపర్ లీకేజ్ లో అక్యూజ్డ్ పర్సన్, అది మేము నిర్ణయించింది కాదు, కోర్టు నిర్ణయించినటువంటిది. అతను వెళ్ళాడు, మొట్టికాయలు వేసి పంపించారు. ఇకపోతే ఇన్నిసార్లు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా. 3,36,300 మంది ఎగ్జామ్ రాశారు కదా సార్. వాళ్ళలో ఏ ఒక్కళ్ళదైనా సరే నా ఛాలెంజ్ సార్, ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా నా ఛాలెంజ్, ఒక్కళ్ళది తీసుకొచ్చి, ఒక్కళ్ళ హాల్ టికెట్ తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు రాలేదని చెప్పి క్వశ్చన్ చేయమనండి, దానికి మేము ఆన్సర్ చేస్తాం. వచ్చిన వాళ్ళు 16,000 మంది ఎవరైతే చూడే దుర్గయ్యని జాతీయ అవార్డు వచ్చినటువంటి మాట్లాడుతున్నా, అబద్ధాలు చెప్పుకుంటా పోతాంటే ఇంటర్లో ఎవరు మనకు ఆ ఛానల్ ఇచ్చింది, అబద్ధాలు చెప్పుకుంటా పోతాని ఆ ఛానల్ ఉంది, అబద్ధాలు చెప్పుకుంటా పోతాంటే సరిపోతుంది చెప్పుకోవడమే. నేను మాట్లాడాక రాసుకోండి, అడగండి, నేను చెప్తాను. నవీన్ ఓకే, మీరన్నా నవీనే. ఆయన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కే రాలేదు. రెండవది దొంగతనాలు చేయించినారు, రావద్దని చెప్పి బెదిరించింటే రాకుండా పోయినాడు. దొంగతనాలు చేయించినారు, రానికుండా చేసినారు, కోర్టుకు మోహన్ రెడ్డి గారు కాదు మీరు ఆగరా? ఇప్పుడే కదా ఆవిడ అన్నారు, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు, దానికి సమాధానం చెబుతున్నారు.
కాదు మీరు మీరు ప్రతి ఒక్కరికి అడ్డొస్తారు, మిమ్మల్ని మాత్రం ఎవరు అడ్డుకోకూడదు. ఏంటండి ఇది? సురేష్ గారు చెప్పు అన్నప్పుడు 35 నిమిషాల పాటు మీరే మొత్తం 35-40 నిమిషాల పాటు డిబేట్ లో మీరే మాట్లాడారు. ఆగండి మీరు కాసేపు, ఆగండి, రాసుకోండి, తర్వాత మాట్లాడండి, తర్వాత దానికి మాట్లాడండి. మీరు నవీన్ అన్న కేసు ఎత్తారు, నవీన్ గురించి మాట్లాడుతున్నారు, ఆగండి కాసేపు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అతను రాలేదు సార్. అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరిశీలించని మీద అతనికి ఉద్యోగం ఇవ్వటం ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుదరదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఎన్ఓసి తీసుకొని రావాలి, ఆ ఎన్ఓసి ఆయన ఇవ్వలేదు. సెకండ్ పాయింట్, నవీన్ అనే ఒక్క వ్యక్తికి సర్టిఫికేట్స్ అనేవి చూడకుండా ఇచ్చేటువంటి ఉదార స్వభావం, అలాంటి లాలూచి వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఎడ్యుకేషనల్ కి సెక్రటరీ గారి వాళ్ళకి కానీ ఎవరికి లేదు. అంతకంటే లేదు. కాదు సార్, డిబేట్ మీరు ఏమన్నారు చెప్పనా? మీరు మొదట ఏమన్నారు, ఇక మేము ఎందుకులేండి వెళ్ళిపోమంటారు అని. మీరు మొత్తం 40-50 నిమిషాల పాటు మీరే కన్జ్యూమ్ చేశారు. అవతల మాట్లాడినవరక మరి మీరు ఆగండి కాస్త, లేకపోతే తర్వాత మళ్ళీ ఇదే అంశం మీద మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను మాట్లాడుదురు. కానీ సురేష్ గారు, ఒక సీఎం ఇంతకు ముందు మిమ్మల్ని క్వశ్చన్ చేశారా, ఆయన మెసేజ్ కూడా అదే ఫార్వర్డ్ చేస్తున్నారు. సీఎం గారు వాళ్ళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసినటువంటి వ్యక్తి, ఏదో తడబడ్డారో లేదో అన్నారు, కానీ అది ఒక్కసారి జరిగింది కాదు. కంటిన్యూస్ ప్రెస్ మీట్ కంటిన్యూస్ గా ఆయన అడుగుతూనే ఉన్నారు, అవతల వాళ్ళు చెప్తూనే ఉన్నారు, హింట్ ఇస్తూనే ఉన్నారు. డిఎస్సి, ఏపీఎస్సి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా చెప్తున్నారు. అది ఇది ఒకే మాదిరి అని చెప్పి ఈయన అంటున్నారు. దీన్ని ఏ కోణంలో చూడాలి? ఒక క్వశ్చన్ ఎదుటి వాళ్ళని చేసే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఎంత విజ్ఞతతో మాట్లాడుతున్నాం, ఎంత అవగాహనతో మాట్లాడుతున్నాం అనేది ప్రజలు చూస్తారు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ముందుగా అవన్నీ తెలుసుకొని రావాలి. అది ఆయన తెలుసుకోకుండా చేశారు, దానికి వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఈ రోజు ఫ్రస్ట్రేషన్ అంతటికి కారణం ఇదే. ఇకపోతే రెండవది, ఈ రోజు ఎవరైతే టీచర్స్ పోస్టులలో ఉన్నారో 16,000 మంది పైచిలకు పోస్టులలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చి ఆ సంతోషంతో ఆనంద బాష్పాలతో ఉన్న వాళ్ళని అపహాస్యం చేస్తూ వాళ్ళని అడుగడుగున ప్రతి రోజు హింసపెడుతున్నారు. ఇకపోతే సిబిఐ దర్యాప్తు అన్నారు. సిబిఐ ఆల్రెడీ వాళ్ళు చేసిన నిర్వాహకుల గురించి కోర్టులో ఉంది. రేపు మాకు ఈ విషయాలు బయటకు వస్తాయి, మాకు కోర్టుల మీద గౌరవం ఉంది. ఇకపోతే డిఎస్సి గురించి అన్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేని సమయంలో ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాటికి క్లియర్ కట్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మెరిట్ లిస్ట్ అన్నారు. మెరిట్ లిస్ట్ కూడా వెబ్సైట్ లో ఉంది. ఈ వెబ్సైట్స్ కూడా చూసుకోవటం రాదు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవటం రాదు, ఇవేమీ రాదు. ఎవరో ఒకళ్ళు 2-3 పట్టుకొస్తారు, వాళ్ళు కూడా చెబుతారు మాకు అన్యాయం జరగలేదు మహాప్రభుని. వీళ్ళు పట్టుకొని ఏలాడతారు. నిజంగా అవకతవకలు జరిగి ఉంటే మేము ఆ రోజు నుండి చెప్తున్నాం, కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళొద్దని మేము అడ్డుపడట్లా. ఒకవేళ తప్పులు జరుగుంటే చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉండింది. కానీ తప్పులు జరిగే అంత కళ్ళు మూసుకొని అయితే కూటమి ప్రభుత్వం పరిపాలించట్లేదు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ వ్యవస్థలో ఈ రోజు ఎడ్యుకేషనల్ వ్యవస్థలో ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారో నో అడ్మిషన్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా మనం చూడలేదు. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు నాతో సహా నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే బాగుంది అనేటువంటి ఆలోచన తెచ్చినటువంటి పరిస్థితి ఎడ్యుకేషనల్ వ్యవస్థ. అలాంటి సమూలమైన మార్పును తీసుకొచ్చి పేద బలహీన వర్గాల ఉన్నతులుగా తీర్చిదిద్దు. మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద కొట్టుకుంటున్నారు. మీ పిల్లలు కూడా మీరు పెడుతున్నారంటే నిజమేనా? మరి అడా పురుగులు పుట్టబెట్టి కోడిగుడ్డలు పుచ్చిపోయి అన్నంలో పురుగులు పడి సాంబార్లో దోమలు పడి పిల్లలకు చనిపోతున్నారు. గోడపడి చనిపోయినారు. మీ పిల్లలు మొత్తం మీకు ఎటుంటుందో తెలుస్తుందా? చెప్పించుకోకూడదు. చెప్పు అలా ఉంది. రైట్, కృష్ణనీల్ గారు, ఇది ఒక నెవర్ ఎండింగ్ సాగాలాగా ఉంది. యా, అసెంబ్లీకి వెళ్ళుంటే కాదు, అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి నేను ఎప్పటి నుంచో ఇదే కార్యక్రమం పెట్టుకున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో మొత్తం టోటల్గా అన్ని మిషాప్సే. ఏది ఏపీఎస్సీనో ఎవరి కాలంలో ఏది నిర్వహించారో ఆ కన్ఫ్యూజన్తో సహా అన్నీ బయటకు వచ్చినాయి. సరే పక్కన పెడదాము.
ఈ ఛాలెంజ్ సిబిఐ మీరు అది మీరు ఇది ఇవ్వండి, మేము అది ఇస్తాం. రెండింటి సబ్జెక్ట్ పక్కన పెట్టి సరే, ఆ సబ్జెక్ట్ గురించే తెలుసుకొని రావాలి ఎవరైనా కానీ. అదే ఆ సబ్జెక్ట్ గురించే తెలుసుకొని రావాలి ఎవరైనా కానీ, మీరైనా కానీ మీ నాయకులైనా కానీ. మరి దాని మీద ఒక్క నిమిషం ఆగండి ఇక చాలు ఆగండి. కృష్ణాంజలి సురేష్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మా టైంలో జరిగినటువంటి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అక్రమాలు జరిగితే ఆ అక్రమాల మీద సిబిఐ దర్యాప్తు వేయండి, ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి ఆరోపణలోనే దాని మీద కూడా దర్యాప్తు వేయండి అని అడిగితే తప్పేమి లేదు అని నా అభిప్రాయం. ఏం తప్పేముందో దాంట్లో, రెండిట్లో దర్యాప్తు చేయండి అని అడుగుతున్నాడు. ఇక్కడ నేను ఒక అంశాన్ని మాట్లాడదలుచుకున్నాను. ఏ రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ప్రజల కోణంలో ఈ రోజున ప్రభుత్వము ప్రజలు వీటికి సంబంధించినటువంటి అంశాలు నేను మాట్లాడదలుచుకున్నాను. దీంట్లో ప్రధానమైనటువంటి ఏంటి, ఇప్పుడు ఏం చర్చ జరుగుతుంది, డిఎస్సికి సంబంధించినటువంటి అక్రమాల మీద చర్చ జరుగుతుంది. ఇంకొక వైపున గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం మీద అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది. ప్రభుత్వం కూడా దాని మీద కొంత మాట్లాడినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా సరే సంఖ్య అంతా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ సంఖ్య ఎంత అనేటువంటి పాయింట్ కన్నా కూడా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఏంటి అని అంటే, ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాల విషయంలో అవినీతి అక్రమాలకు చోటు లేకుండా నిష్పక్షపాతంగా ప్రభుత్వము ఈ నియామకాలు జరిపింది అనేటువంటి ఒక సందేశం ప్రజలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది 169 ఏపీపీఎస్సిలో సంబంధించినయా, లేకపోతే 362 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి డిఎస్సి సంఖ్య కాదు. ఇక్కడ ఎవరైతే నియామకాలు చేసినటువంటి సంస్థలు నిష్పక్షపాతంగా జరిపాయి అనేటువంటి విషయాన్ని ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత తగులుతుంది. ఎందుకు అనంటే, మీరు 16,000కు సంబంధించినటువంటి డిఎస్సి పోస్టులే భర్తీ చేశారు, కానీ దానికి కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యారు. అభ్యర్థులు 1,00,000 పైగా వాళ్ళ అభ్యర్థులు రాశారు, ఎగ్జామ్స్ రాశారు. అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఈ నియామకాలన్నీ కూడా ఏ విధమైన అక్రమాలు జరగకుండా ఉన్నాయి అనేటువంటిది అభ్యర్థుల వరకే కాదండి, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ విధమైనటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అప్పుడు ఏపీపీఎస్సీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు డిఎస్సి అయినా, కూటమి ప్రభుత్వం అయినా సరే ఆ భరోసా ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని మనము చర్చిస్తున్నాం. ఇందాక ఒక ప్రస్తావన చేశారు, ఏమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినటువంటి కేసుని కోర్టు తిరస్కరించింది, వేరే వాళ్ళు కోర్టుకు పోవట్లేదు కదా అభ్యర్థులు, అవి ఇవని అంటున్నారు. ఇది ఇలాంటి అంశాల మీద నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి. మొత్తము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇప్పుడు వరకు వెళ్ళినటువంటి కేసులకు సంబంధించినటువంటి విషయంలో 335 ఫిర్యాదులు వచ్చే అభ్యర్థుల నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిఎస్సి విషయంలో. ఒక స్పోర్ట్స్ కోటా విషయంలోనే జరిగినటువంటి అక్రమాల మీద 69 పిటిషన్లు వచ్చినాయి. 3 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ వచ్చాయి. వీటికి సంబంధించినటువంటి వీటిల్లో ఏంటి, ఎందుకు కోర్టుకు వెళ్ళారు అభ్యర్థులు వెళ్ళింది అక్రమాలు జరిగాయి డిఎస్సిలో అనేటువంటి ఒక అంశం, స్పోర్ట్స్ కోటాలో నియామకాల విషయంలో మొత్తము అవకతవకలు జరిగాయని, మెరిట్ లిస్టులను బయట పెట్టడం లేదని, నార్మలైజేషన్ సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నిటి మీద కోర్టుకు వెళ్ళినటువంటి అంశాలు ఉన్నాయి. మొన్న కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీకెందుకు పొలిటికల్ అంశాలు, పొలిటికల్ చేయొద్దు, దీన్ని అభ్యర్థులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి, ఇంకా ఎవరన్నా అభ్యర్థులు వచ్చినా కూడా మేము విచారిస్తాము, కాబట్టి మీరు దీన్ని పొలిటికైజ్ చేయొద్దు అని చెప్పింది తప్ప కోర్టులో కేసులు లేవు, ఎవరు అభ్యర్థులు రాలేదు అనేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. రెండో అంశం ఏంటి అనంటే, 35,000 గ్రీవెన్సెస్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకున్న అనుమానాలు గ్రీవెన్సెస్ లో వచ్చినటువంటి ఫిర్యాదు. మొన్న నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినటువంటి దాంట్లో కూడా, ఆయన ఇచ్చినటువంటి వివరణలో కూడా 11,500 మందికి మేము వివరణ వాళ్ళ వ్యక్తిగతంగా మేము ఇచ్చాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు.
ఇంతమందికి అనుమానాలు ఉన్నప్పుడు, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఇప్పటికీ కూడా గందరగోళానికి సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ రానప్పుడు, మరి ఈ విధమైనటువంటి విషయంలో దర్యాప్తు జరగాలని కోరుకునేటువంటి విషయంలో తప్పేముంది? దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ నారా లోకేష్ ఒక విద్యాశాఖ మంత్రిగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేయాలి అని మీ డిబేట్ లోనే నా వైపు నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నా అభిప్రాయాన్ని చెప్పాను ఆ రోజు. తర్వాత నారా లోకేష్ ఆటోమేటిక్ గా ఆయన ఎలాగూ అసెంబ్లీలో వీళ్ళెవరు లేరు కాబట్టి వాళ్లే రాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే రాలా, మీరు అన్నట్లు సురేష్ గారు వాళ్లే రాలేదు కాబట్టి అసెంబ్లీలో ఆయన వివరణ ఇచ్చాడు. వివరణ ఇచ్చిన దాంట్లో ఏమన్నా క్లారిఫికేషన్స్ అన్ని వచ్చాయా? నారా లోకేష్ చెప్పినటువంటి వాటిలో ఏం క్లారిఫికేషన్స్ ఆయన ఏమి రాలేదు. కొన్ని అనుమానాలను ఇంకా పెంచేటువంటి విధంగా చేశాడు. ఏం చెప్తాడు? పివి సింధుకి ఎలా ఇచ్చాము, ఆమెకేమో పరీక్ష పెట్టామా? పరీక్ష పెట్టకుండా ఇచ్చాము కదా, ప్రభుత్వం ఈ విధంగా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది కదా అని చెప్పాడు. పివి సింధుకి ఇచ్చినటువంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేటువంటి విధంగా ఒక డిప్యూటీ కలెక్టరో లేకపోతే జాయింట్ కలెక్టర్ ఏదో ఒక ఆర్డీఓ ర్యాంకో ఏదో ఇచ్చారనుకోండి, ఆవిడేం వెళ్ళి ఉద్యోగం చేయదు. ఆవిడ గౌరవించడానికి మనం అది ఇస్తాం. కానీ ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశాడు అనేటువంటి పేరుతో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ భరత్కు సంబంధించినటువంటి ఆయన ఉన్నటువంటి ఒక అసోసియేషన్ నుంచి, అదే విధంగా కోన రవికుమార్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి వాళ్ళ యూనియన్ నుంచి పార్టిసిపెంట్స్ కూడా ఈ విధమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, దీంట్లో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటదా ఉండదా? ఏం చెప్పాడు? ఆమెకు పరీక్ష పెట్టినప్పుడు వీళ్ళకెందుకు పరీక్ష అని చెప్తున్నాడు. ఆమెమి ఉద్యోగం చేయదండి, కానీ వీళ్ళు వచ్చి భవిష్యత్ తరాలను తయారు చేసేటువంటి విద్యార్థులకి పాఠాలు చెప్పాలి. ఆ ఎగ్జాంపుల్ రెలవెంట్ గా లేదని నాకు విన్నగానే అర్థమైంది. అది పక్కన పెడితే ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సినటువంటి దాన్ని అది ఆల్రెడీ నోటిఫికేషన్లో ఉందట. అది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా, నామ్స్ ప్రకారంగా వెళ్ళిందంట. రెండు, ఒకవేళ గనక నోటిఫికేషన్లో తప్పులు తడకలుగా ఉంటే నోటిఫికేషన్ స్థాయి నుంచే కోర్టులకు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇటువంటి ఎగ్జామ్స్లో ముఖ్యంగా డిఎస్సి నిర్వహణ అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య కూర్చుందని చెప్పేసి అన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. అందుగురించే ఆ ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఎవరు సాహసించటం లేదు. అది కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఈసారి దాంతో పాటుగా దేశంలోనే మొదటిసారి అని చెప్పేసి లోకేష్ గారు అంటున్నారు. మరి ఆయన అసెంబ్లీలో చెప్పాడు కాబట్టి, ఆన్ రికార్డ్ కాబట్టి అది వాస్తవం అయి ఉండాలి. ఎందుకని? మొదటిసారి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా వర్టికల్ అండ్ హారిజాంటల్ విధానాన్ని, అది కాంప్లికేటెడ్ ఇష్యూ మెకానిజం అయినా కానీ ఇంప్లిమెంట్ చేశాము. దీస్ ఆర్ ది రిజర్వేషన్స్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్. కాబట్టి కొంత ఇది కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్సే నిర్వహించకుండా తప్పించుకోకుండా మేము దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మొదటి నోటిఫికేషన్ స్థాయి నుంచే కేసుల్లో ఇరుక్కోకూడదు అని చెప్పేసి దీన్ని ఒక ఆల్గరిథంకి అనుసంధానించి ఏఐని కూడా వాడి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ అప్పుడు ఎటువంటి అబ్జెక్షన్స్ వచ్చినాయి, ఆ అబ్జెక్షన్స్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలని ఉన్న పాత నోటిఫికేషన్స్ అలాగే ఇప్పుడు ఎలా అయితే ఇస్తే బాగుంటుందని చెప్పేసి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అసిస్టెన్స్ కూడా తీసుకొని, ఎక్స్పర్ట్స్ అసిస్టెన్స్ కూడా తీసుకొని వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ద్వారానే అందుగురించే మేము ప్రతి కేసుని కూడా సమగ్రంగా ప్రభుత్వం తరపున ఏది పెండింగ్ లేకుండా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయి పక్కన పెడదాం. నేనేమంటున్నా అంటే కోర్టులో కనుక నిజంగా దీంట్లో అనుమానాస్పదమైనటువంటి వ్యవహారాలు జరిగితే దీని మీద కోర్టులో అడ్డుకునేవి కదా, ఆ తర్వాత కదా సిబిఐకి వెళ్ళేది. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక ఎగ్జామ్ పెట్టడం, దాని మీద సిబిఐకి వెళ్ళటం అనే ప్రొసీజర్ అదేమీ ఒక ఫార్ములా కాదు కదా. ఇప్పుడు నేను చెప్పింది ఇది. అలాగే ఢిల్లీకి సంబంధించిన ఒక పరిశ్రమల శాఖ మంత్రి మొన్న వచ్చినప్పుడు ఈ డిఎస్సి ఎగ్జాము ఈ రకంగా మీరు చేశారట, ఎలా చేశారో కాస్త అని సిరసాన ఆయన పేరు ఏదో ఉంది అని అడిగాడు. సరే, వాళ్ళు ఏదో గవర్నమెంట్ గొప్పతనంగా చెప్పిందని అనుకుందాం కాసేపు. మనం ఎగ్జాంపుల్ చూసాం, మొన్న ఈ మధ్యన జార్ఖండ్ సంబంధించిన డిఎస్సి కూడా వివాదాస్పదమైంది. వివాదాస్పదం అంటే అక్కడ అవకతవకలు బయటపడ్డాయి, ప్రూవ్ చేయబడ్డాయి. ఇక్కడ అది లేదు కదా, ఆధారాలు లేకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు అనేది కదా ఎవరు అయితే ఈ అభ్యర్థులు ఉద్యోగాలు సంపాదించారు. డోంట్ టెస్ట్ అవర్ టైం. ఆయన వర్షం తీసుకుంటున్నాను, ఆగండి సార్. నా తప్పైతే చెప్తారు కదా. డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్. ఓకే,
సురేష్ గారు మీ అభిప్రాయం మీరు చెప్పారు, ఈ పద్ధతి నా కాదు, అభిప్రాయం మీ కూడా పద్ధతి నేను బాగాలేదు. చెప్పాలనుకుంటున్నాను. మీ పద్ధతి ఒకటి మీరు బాగుందండి, వేసినటువంటి మీ ప్రశ్న- పద్ధతి బాగుంది. 7:15 దగ్గర నుంచి 7:20 దగ్గర నుంచి మొత్తం బొంబాటు చేసుకుంటూ వచ్చారు కదా, మీ పద్ధతి బాగుంది. ఓకే సార్ సురేష్ గారు, ఉంది. మీ పద్ధతి ఇక్కడ బాగా బ్రహ్మాండంగా ఉండబట్టే కదా మనం ఏదైతే కనుక స్పోర్ట్స్ చేస్తాం. కోటాకు సంబంధించినటువంటి విషయంలో, స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి నియామకాల విషయంలో పరీక్ష నిర్వహించవద్దు వాళ్ళకి డిఎస్సి పరీక్ష అనేటువంటిది నోటిఫికేషన్ లో ఉన్నటువంటి మాట వాస్తవం. అండ్ ఆ విధంగా అసెంబ్లీలో కూడా నారా లోకేష్ చెప్పాడు. ఎందుకు? వాళ్ళకి గౌరవించి మనం పరీక్ష పెట్టలేదని పివి సింధుకు సంబంధించినట్టు ఉదాహరణ చెప్పాడు. అది తప్పు అనేటువంటి కంపారిజన్ తప్పు ఇక్కడ అనేటువంటి ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, చాలా మంది ఒక్కొక్క పాయింట్ సార్, చాలా మంది ఒకటి మిస్లీడ్ అవుతున్నారు. టెట్ ఎగ్జామ్ కూడా రాయకుండా ఇచ్చారంటున్నారు. లేదు, వాళ్ళందరూ కూడా ఎవరైతే సెలెక్ట్ చేయబడ్డారో వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, డిఎస్సి కాదు కానీ టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. ఇది క్లారిటీగా మనం దీన్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెట్ అనేది కంపల్సరీ. డిఎస్సి చేసుకొని ఓకేనండి, exam రాసి మళ్ళా ఓకే. జీవో క్లోజ్ ఓకే, చేస్తారు. మనం కొద్దిగా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కూడా మాది కూడా మైనండి. కొద్దిగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, మనం వాళ్ళని గౌరవించాలి అని నారా లోకేష్ చెప్పాడు కదా. చెప్పినప్పుడు ఇదే ప్రభుత్వము డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి మళ్ళీగిన నియామకాలు జరిగితే డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే స్పోర్ట్స్ కోటాలో కూడా అని ఈ కూటమి ప్రభుత్వము జీవో ఇచ్చిందా, ఇవ్వలేదా? అంటే జీవో ఇచ్చింది అని అంటే నెక్స్ట్ పరీక్ష జరిగే వాళ్ళకి వాళ్ళ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళని గౌరవించేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదా? ఎందుకు మరి అలా ఎందుకు ఇచ్చారు? అందుకని ఇక్కడ పరీక్ష అనేటువంటి డిఎస్సి పరీక్ష అనేటువంటిది కనీసమైనటువంటి ప్రామాణికము. పరీక్షలో మీరు గమనించండి ఇంకొక విషయం ఒక కూడా. క్లారిటీ సార్, సార్, మీరు మధ్య- ఇది అందరికి సంబంధించింది. ఇది అందరికి సంబంధించింది. గత వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోతూ ఇచ్చిన 6,000 డిఎస్సి పోస్టుల నోటిఫికేషన్లో స్పోర్ట్స్కి సంబంధించి ఏమని ఉందో మీకు ఏమైనా అవగాహన ఉంటే చెప్పండి సార్. నేనే చెప్పాను కదండి ఆల్రెడీ నోటిఫికేషన్ స్పోర్ట్స్ సార్, స్పోర్ట్స్ కాదు సార్, స్పోర్ట్స్ కేటగిరీ సార్, స్పోర్ట్స్ కేటగిరీ గురించి ఆ నోటిఫికేషన్ లో కూడా డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం లేదనేది ఆ నోటిఫికేషన్ లో కూడా ఉందని నేను విన్నాను. అది అవునా కాదు ఒకసారి క్లారిటీ ఇస్తే సరిపోతుంది. మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ ని గనక దాంట్లో మార్పులు చేర్పులు చేస్తే ఏమన్నా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏమైనా క్యారీ ఫార్వర్డ్ చేసిందా ఆ సేమ్ రూల్ ని? నెక్స్ట్ డిఎస్సి నుంచి మార్చుకుందామని అని చెప్పేసి అని చెప్పిందా? అది మాట్లాడొచ్చండి సురేష్ గారు. నేనేమంటానంటే సురేష్ గారు, ఎదుటోళ్ళు కొంచెం మాట్లాడేదానికి క్లారిఫికేషన్, నేను యాక్చువల్ గా మీరు అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ నేను మాట్లాడిన దాంట్లో క్లారిఫికేషన్ ఇచ్చా. మీరు అయినా కానీ మరి అది వినలేదు అనుకున్నారు, అడిగారు. నేను అడిగింది స్పెసిఫిక్, మీరు ఒకసేపు ఆగితే క్లారిటీ వస్తుంది. ఆగండి, కృష్ణానిల్ గారు చెప్పారు వినండి. నేను అన్నది సార్, మీరు ఆగండి సార్, ఆగండి. ఇక్కడ అందరికి ఉన్న డౌట్స్ ఇవి, నాది ఒక్కడిది కాదండి. ఒకసారి వినండి. నేను ఈ నోటిఫికేషన్ కాదు సార్ నేను అంటుంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6,000 నుంచి 16,000కు పెంచినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ గురించి కాదు. వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,000 డిఎస్సి నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటాకున్న రూల్నే మేము కంటిన్యూ చేసామని ఈ ప్రభుత్వం చెప్పింది. అవునా కాదా? అది వాస్తవం కాదా చెప్పండి అంటున్నాను. అది ఖచ్చితంగా చెప్తాను. ప్రశ్న అండ్ ఆన్సర్లు కాదు ఇది డిబేట్. దయచేసి కొంచెం చెప్పి వినండి. మీరు కూడా నా ఒపీనియన్ విన్న తర్వాత మీరు కొన్ని డౌట్లు కూడా మీరు కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎంత యాంకర్ అయినంత మాత్రం ప్రతిదీ ఊరికే డౌట్లు అడిగితే మాట్లాడేవాడికి చెప్పాను కదా ఐడియా ఉందా లేదా అని చెప్పండి. దాంట్లో స్పోర్ట్స్ కోటా కింద ఏముంది, దీంట్లో స్పోర్ట్స్ కోటా కింద ఏముంది, డిఫరెన్స్ ఏమైనా ఉందా అని చెప్పమన్నాను సార్. అది కూడా ఐడియా ఉంటేనే చెప్తాను సార్, చెబుతాను. నేను మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత 3 సార్లు అడిగారు, నేను కాదంటలేదు. కొంచెం వెయిట్ చేయండి, మీరు కూడా రాసుకోవచ్చు, నేను చెప్తాను క్లారిఫికేషన్. కనీసం వినండి కొద్దిగా ఓపికగా. ఎందుకు ఇదవుతారు? మీరు వైసీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ లో డిఎస్సి ఎగ్జామ్ రాయాలని లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డిఎస్సి రాయాలని, ఎగ్జామ్ రాయాలని స్పోర్ట్స్ కోటా వాళ్ళు లేదు, నోటిఫికేషన్ లో ఉంది. నేనేమంటాను అంటే అదే కరెక్ట్ అయినప్పుడు, అదే కరెక్ట్ అని నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినప్పుడు, ఎస్ మేము స్పోర్ట్స్ వాళ్ళని గౌరవించి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామనేటువంటిది చెప్పినప్పుడు ఇక దాన్ని మార్చాల్సిన అవసరం ఏంది? నెక్స్ట్ దీనికి డిఎస్సికి అంటే ఎక్కడో ఈ విధమైనటువంటి పరీక్ష రాయకపోతే వాళ్ళ దగ్గర ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంది, రేపొద్దున పాఠాలు చెప్పేటువంటి విషయంలో
అని ఈ ప్రభుత్వం భావించబట్టే కదా. అందుకని మీరు గమనించండి, ఇక్కడ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పనటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో నేను చెప్తాను. ఏంటి అనంటే, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కేవలము తెలుగుదేశం నాయకులు యూనియన్లుగా ఉన్నటువంటి, ఆ యూనియన్లకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాటికి సంబంధించి పార్టిసిపెంట్ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది, దీని వెనక అక్రమాలు జరిగాయని, దానికి సంబంధించినటువంటి కొన్ని ఆడియో వ్యవహారాలు, వీడియో వ్యవహారాలు, ఇవన్నీ బయటకు వచ్చినటువంటి వ్యవహారాలు, ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం దగ్గర క్లారిఫికేషన్ లేదు. రెండో అంశం ఏంటంటే, నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినంత మాత్రాన అన్ని నిజాలు అయిపోవు, రికార్డెడ్ గా చెప్పాడు అంతే. పివి సింధు చెప్పాడు కదా అసెంబ్లీలో, అది కరెక్ట్ కాదని మనం అనుకోవట్లేదా? రెండో అంశం ఏంటి అని అంటే, ఏం చెప్పాడు నవీన్కు సంబంధించినటువంటి విషయంలో? పూర్తిగా అబద్ధం చెప్పాడు నారా లోకేష్, పూర్తిగా అబద్ధం చెప్పాడు అసెంబ్లీలో. ఏం అబద్ధం చెప్పాడు? నవీన్ అనేటువంటి వ్యక్తి సర్టిఫికేట్స్ ఆయన సబ్మిట్ చేయని కారణంగా అతన్ని మేము కన్సిడర్ చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అతను లాగిన్ బ్లాక్ చేస్తే మీరు అతని సర్టిఫికెట్స్ ఎలా అతను అప్లోడ్ చేస్తాడు? నవీన్ అనేటువంటి వ్యక్తి కోర్టుకి వెళ్ళలేదా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం అడిగాడు? ఇవన్నీ రాజకీయ పరమైన అంశాలు పక్కన పెడదాం, ఆయన అడిగితే సమాధానం చెప్పొద్దు, జగన్మోహన్ రెడ్డికి మనం ఏం చెప్పొద్దు అని అనుకుందాం. కానీ నవీన్ అనేటువంటి వ్యక్తిని నువ్వు లాగిన్ బ్లాక్ చేసి అతను సర్టిఫికెట్లు ఇవ్వలేదని, సర్టిఫికెట్ చూపించకుండా నీకు ఇంటర్వ్యూకి ఎలా పిలుస్తామని, అదే విధంగా అతను ఎన్ఓసి తీసుకోలేదని, అదే విధంగా అతను పరీక్ష పేపర్ల తయారీకి సంబంధించినటువంటి విషయంలో అతను బాధ్యుడు కాదు అని మీరు ఎలా చెప్తారు? బాధ్యుడు కాకుండా ఎలా వెళ్ళింది? అతను ఆల్రెడీ అతను అవుట్ సోర్సింగ్ దాంట్లో ఉద్యోగికి సంబంధించినటువంటి కోర్టుకి వెళ్ళిన అంశం ఏమైంది సార్? మరి కోర్టుకి వెళ్ళేది ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా అండి? నేను ఇప్పుడు ఒక లిస్ట్ చెప్పాను కదా, ఆ కేసులన్నీ తేలటానికి సమయం పట్టింది. కేసులు కోర్టులో నడుస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ ఇక బయట వచ్చి మాట్లాడకూడదు, డిబేట్ లో మాట్లాడకూడదు, ప్రెస్ మీట్లు పెట్టకూడదు అని లేదండి. అందరూ మాట్లాడతారు. కోర్టులోకి వెళ్ళినప్పుడు ప్రజా కోర్టులో కూడా కోర్టులో ఉన్నప్పుడు ఇంకా తేలినప్పుడు మరి సిబిఐ అని అడగడం ఎందుకు అడుగుతారు అని అంటే, కోర్టులో తేలేంత వరకు మీరు ఇప్పుడు తప్పులు జరిగినటువంటి దాంట్లో మీరు మనకు ఉండేటువంటి దాంట్లో దర్యాప్తు చేసి తేల్చమని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. ఏం తప్ప? ఏ ప్రభుత్వాన్ని దర్యాప్తు చేసి తేల్చంటే మీరు ఈ ప్రభుత్వం తప్పు చేసింది, కుంభకోణాలు చేసింది నారా లోకేష్ సంబంధించినటువంటి కోడలుడు, మిగతా వాళ్ళు దీంట్లో ఆరోపణలు ఉన్నాయంటే అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ఇది ప్రజల్లో ఉండేటువంటి అనుమానము. కోర్టులో ఏమన్నా ఇప్పటి వరకు ఏమన్నా దీంట్లో ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నట్టుగా ఏమన్నా ఆ రకంగా ఏమన్నా వ్యాఖ్యానాలు చేసిందా? కోర్టులు విచారిస్తున్నాయి, ఇంకా కేసులు ఇంకా కావాలంటే తీసుకుంటా అని చెప్పేది కోర్టుల విచారణ జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇప్పుడు ఇంతనే తేలాలి, తేలిపోవాలి, ఎందుకు తేలిన వరకు మీరు వెయిట్ చేయండి అని అంటే ఎందుకు వెయిట్ చేయాలి? కోర్టులో తేలేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకు దర్యాప్తు అడగకూడదు? సిబిఐ అంతే కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది కదా సార్, సంవత్సరాలు తీసుకుంటుంది కదా సిబిఐ అయితే. మరి అవునండి, ఎందుకు సంవత్సరాలు తీసుకుంటది అంటే ఏపీఎస్సీ మీద సిట్టు వేసింది. ఏపీఎస్సీ మీద సిట్టు దర్యాప్తు చేర్చలేదా? ఏపీఎస్సీ సిట్కి సిబిఐకి కేసులు ఏ రకంగా ఉన్నాయి అనేది కాసేపు క్రితమే గఫూర్ గారు చెప్పారు కదా, కొత్త ఏం కాదు కదా. ఏమండి మీకు అవగాహన లేదేమో, నేను తప్ప నేను మిమ్మల్ని ఏదనంటే ఏపీఎస్సీ సిట్కి మీరు సిబిఐకి కంపేర్ చేస్తున్నారంటే మీ అవగాహన ఏంటో కూడా అర్థం అవుతుంది. మరి మీ అవగాహన అన్నప్పుడు మీ అవగాహన కూడా మేము అడుగుతాము. మిమ్మల్ని ఎప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు క్రాస్ క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడైతే మీరు ఒక మరి ఏపీఎస్సీ సిట్కి మీరు సిబిఐకి కంపారిజన్ పెడతారు ఏంటండి? సిబిఐ కేసులు ఎంత సాగదీస్తున్నారో మనం చూస్తున్నాము. వివేకానంద రెడ్డి గారి కేసుకి దిక్కు దివాణా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు జీడిపాకలో 13 సంవత్సరాల నుంచి. మీరే అంటారు కదా సార్. అవును సార్, మీరే గత డిబేట్లు అన్నారు కదా, అన్నారు సిబిఐ ఏ రకంగా వ్యవహరిస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకోనని. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడటం అది కరెక్ట్ కాదండి కృష్ణాంజలి గారు. ఇట్స్ నాట్ ఈవెన్ గుడ్ టు బాయ్కాట్ ద డిబేట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మీకు, మోహన్ రెడ్డి గారికి, అలాగే శిరీష గారికి, గఫూర్ గారికి
ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సిటీ 24/7.